ఫిలిష్తీయుల గురించి 2-3 వచనాలు చూపించిన తర్వాత చారిత్రాత్మక లేదా లేఖన ఆధారాలు అన్నీ చూసి వీరు చేసిన తప్పిదాలేంటో ఇవన్నీ మనము గమనిద్దాం. నిర్గమకాండం 13వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. నిర్గమకాండము 13వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తునకు తిరుగుదురేమో అనుకొని ఫిలిష్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపించలేదు. గమనించండి, బైబిల్ మనం చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదువుకుంటూ వెళ్తే చాలా సత్యాలు మనకు బోధపడతాయి. ఈ వారమంతా మనం ఫస్ట్ ఎదోమీల చరిత్రతో స్టార్ట్ చేసాం కదా. ఎదోమీల తర్వాత మనం దేని గురించి ధ్యానించాము? మోయాబీల తర్వాత అమ్మోనీయుల తర్వాత అమాలేకీయుల తర్వాత మిద్యానీయులు. ఏ ఒక్కరితో అయినా దేవుడు ఈ మాట చెప్పాడు చెప్పండి? అమాలేకీయులతో యుద్ధం చేసేటప్పుడు చేయమన్నాడా వద్దన్నాడా? చెయ్యమన్నాడు. మిద్యానీయులు కానీ అమాలేకీయులు కానీ ఎవరైనా సరే, ఏ జనాంగమైనా సరే ఎదురుపడినప్పుడు మీరు దాటుకొని వెళ్ళండి అన్నాడు. యుద్ధము చెయ్యొద్దు అని చెప్పాడు. అవసరమైతే యుద్ధము చేయడానికి దేవుడే సహాయాన్ని చేసిన చరిత్ర మనకు బైబిల్లో కనబడుతున్నప్పుడు, దేవుడే తనంతట తాను తనలో తాను అనుకున్న వాస్తవం ఏంటంటే వీరు పొరపాటును కూడా ఈ ఫిలిష్తీయుల బైపాస్ రోడ్డుకు కూడా వెళ్ళకూడదు అనుకున్నారు. ఎవరు ఇది అనుకుంటుంది? ఎవరు? ఇజ్రాయేలీలు కాదు. ఎవరు? దేవుడు అనుకుంటున్నాడు. ఇజ్రాయేలీలు అమాలేకీయుల దగ్గరికి వెళ్ళినా పర్లేదు, ఇజ్రాయేలీలు అమ్మోనీయులను దాటుకొని వెళ్ళినా పర్లేదు, ఇజ్రాయేలీలు ఎదోమీల దగ్గరికి వెళ్ళినా పర్లేదు, ఇజ్రాయేలీలు ఇంకా ఏ యుద్ధాన్ని చూడడానికి వారి ఏరియా నుండి పాస్ అవ్వడానికి వెళ్ళినా కానీ పర్లేదు. కానీ ఇజ్రాయేలీలు ప్రస్తుతానికి ఫిలిష్తీయ దేశము కాదు కదా, దాని సరిహద్దుల్లో కూడా వారు ప్రయాణించడానికి వీల్లేదు. ఎందుకంటే ఫిలిష్తీయ దేశం అనేది అంత భయంకరమైన దేశం. సాక్షాత్తు దేవుడే ఇజ్రాయేలీల విషయంలో అవిశ్వాసాన్ని కనపరిచాడంటే అది ఒకవైపు ఇజ్రాయేలీలపై అవిశ్వాసం మాత్రమే కాదు, ఇంకోవైపు ఫిలిష్తీయులు వారు ఏర్పరచుకున్న బలం. అది అర్థమవుతుందా? ఎదోమీల దగ్గర వీరిని ఆ ఎదోమీల వైపు వెళ్తే వీరు వెనక్కి వెళ్ళిపోతారేమో అనుకోలేదు. మిద్యానీయుల దగ్గరికి వెళ్ళిపోతే వీళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారేమో అని దేవుడు అనుకోలేదు. కానీ ఫిలిష్తీయుల దగ్గరకు వచ్చేసరికి, ఫిలిష్తీయుల టైంకి వచ్చేసరికి వీరు ఒకవేళ ఇప్పుడు ఈ ఫిలిష్తీయులను చూశారంటే చచ్చినట్టు ఎక్కడికి వెళ్తారు అనుకున్నాడు దేవుడు? మరలా ఐగుప్తుకి వెళ్ళిపోతారు. దేనికోసమైతే ఈ 430 ఏళ్ళు ప్రార్థన చేశారో, దేనికోసమైతే ఒక సేవకుని నేను పుట్టించాను, దేనికోసం ఆ సేవకుడు చిన్నగా ఉన్నప్పుడే నైలు నదిలో భయంకరమైన మొసళ్ళ నుండి నేను దాటించి ఒడ్డున చేర్చాను, దేనికోసమైతే ఒక బానిసను రాజ కుటుంబంలో పెంచేలా చేశాను, దేనికోసమైతే ఫరో చేతుల నుండి తప్పించాను, దేనికోసమైతే 10 అద్భుత కార్యాలు సూచక క్రియలు నేను చేశాను, ఆ కారణం నెరవేరకుండా మరలా వీరు ఎక్కడికి వెళ్ళిపోతారంట? ఐగుప్తుకు వెళ్ళిపోతారు. ఎవరి వల్ల వెళ్ళిపోయే ప్రమాదం ఉందని చెప్పాడు? ఫిలిష్తీయులు. అంటే మీకు అర్థం అవ్వాలి, ఫిలిష్తీయులు ఒక ఎంత దారుణమైన వ్యక్తులో మీరు అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఫిలిష్తీయులు యుద్ధం కాదు, ఫిలిష్తీయులు యుద్ధం చేస్తే కాదు, వాళ్ళ సైన్యం మీద ఒక లుక్ వేస్తేనే చచ్చిపోతాం మనం. వాళ్ళు యుద్ధం చేసిన తర్వాత సంగతి. ఫిలిష్తీయులతో యుద్ధం స్టార్ట్ చేసే వాళ్ళ దగ్గర వాళ్ళు మనల్ని చూసి తొడగొట్టి, మనం వాళ్ళని చూసి తొడగొట్టి, మనం వాళ్ళని చూసి మీసం తిప్పి, వాళ్ళు మనం చూసి మీసం తిప్పి అంత వరకు కూడా వద్దు. ఫిలిష్తీయుల సైన్యాన్ని ఒక లుక్ వేస్తే చాలు అందరికీ షేక్ వచ్చేస్తుంది, షివరింగ్ వచ్చేస్తుంది. పెద్ద దేహదారుఢ్యం కలిగిన వారు కూడా దావీదు సౌలు టైంలో ఫిలిష్తీయులు వచ్చి వారు 40 రోజులు రండ్రా చూసుకుందంటే ఒక్కడు కూడా ముందుకు కదలకపోవడానికి గల కారణం ఏంటి చెప్పనా? ఒక్కసారి సమూయేలు మొదటి గ్రంథం చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయము ఒకసారి చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఫిలిష్తీయులు ఇజ్రాయేలీలతో యుద్ధము చేయుటకై వారి ఆర్మీ చూడండి ఎలా ఉందో, ఫిలిష్తీయులు ఇజ్రాయేలీలతో యుద్ధము చేయుటకై 30,000
రథములను 6,000 గుర్రపు రౌతులను సముద్రపు దరి నుండి ఇసుక రేణువులంత విస్తారమైన జన సమూహము, 30,000 రథాలు, 6,000 గుర్రపు రౌతులు. దీనికి ఎక్స్ట్రా ఇన్ ఎడిషన్ యాడ్ ఆన్కి ఎంతమంది తెచ్చారంట? సముద్రంలో ఇసుక ఎంత ఉంటుందో కౌంట్ లేనట్టుగా జనాంగాన్ని అలా తీసుకుని వచ్చారంట. మరి అంత ఈజీగా ఇజ్రాయేలీలు భయపడలేదు. మరి మళ్ళంటి వాడు వెళ్తే ఇజ్రాయేల్లో ఒక దెబ్బకి ఏం చేస్తారు చెప్పండి? చెంప మీద లాగిపెట్టి కాన్బైర్ ఇచ్చేసి పడుకోబెట్టేస్తారు. కానీ 40 రోజులు వారు యుద్ధ పంక్తులు తీసినా కానీ, 40 రోజులు ఫిలిస్టీలు వారిని ఎదిరించినా కానీ, రెచ్చగొట్టినా కానీ వీరెందుకు సాహసించలేదంటే మరి వారి ఆర్మీ అలాంటిది. ఆ ఆర్మీని చూసే ఇజ్రాయేలు ఫరో దగ్గరికి వెళ్ళిపోతారేమో అని దేవుడు అనుకున్నాడు. దేవుడు చాలామంది అంటూ ఉంటారు, ఫిలిస్టీయులకు యుద్ధములు, ఇనుప రథములు ఎక్కువ ఉన్నాయి కాబట్టి దేవుడు వారి మార్గంలో వెళ్ళనివ్వలేదని. కానీ ఇనుప రథములు ఉంటే దేవుడు తీసుకెళ్ళడా, లేదా వేరే రథములు ఉంటే దేవుడు తీసుకెళ్ళడా అని చాలామంది బైబిల్ని ప్రశ్నిస్తూ ఉంటారు. ఇక్కడ ఇనుప రథాలు ఉంటే తీసుకెళ్ళడానికి కాదు, దేవుడు ఎవరినైనా గెలిపించాలంటే వారిలో చూసే మొదటి క్వాలిటీ ఏం చెప్పనా? విశ్వాసం. అంతే కదా? విశ్వాసము లేనివాడు దేవునికి, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట. నీకు సూచక క్రియ నీ జీవితంలో జరగాలంటే నీకు కావాల్సింది విశ్వాసం. నీ జీవితంలో అద్భుతం కావాలంటే నీకు కావాల్సింది విశ్వాసం. యేసు ప్రభువు వారు స్వస్థపరిచే ప్రతిసారి ఆయన అన్నమాట, నీవు నమ్ముతున్నావా, నీవు విశ్వసిస్తున్నావా? ఈ మాట ఎందుకు అన్నాడంటే, విశ్వసించువాడు నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. దేవుడు చేయలేక కాదు. ఇప్పుడు మన జీవితంలో కొన్ని ఆశ్చర్యక్రియలు జరగవు, దేవుడు చేయలేక కాదు. దానికి కారణం ఏంటి చెప్పనా? అది జరుగుద్దని మనలో ఏం లేదు చెప్పండి? విశ్వాసం లేదు. ఈ ఫరో చేతిలో నుండి దేవుడు తప్పించలేక కాదు, నేనున్నా అని చెప్పిన ఇజ్రాయేలు మాట వినే స్థితిలో లేరు. కాబట్టి ఈ ఫిలిస్టీల చేతిలో నుండి దేవుడు అటు పడకుండా వేరే రూట్లో నుంచి తీసుకెళ్ళాడు. మీకు అర్థమవుతుంది కదా ఎంత భయంకరమైన జనాంగమో. ఇంత భయంకరమైన జనాంగం, ఇది కూడా తీసేనా? ఇంత భయంకరమైన జనాంగం, ఇంతగా వైలెన్స్ని సృష్టించే జనాంగం, ఈవెన్ ఇజ్రాయేలీలను భయపెట్టిన జనాంగం గురించి దేవుడిచ్చిన ప్రవచనాలు చూద్దాం ఒకసారి. వీరి ఎండ్ టైం ఏ విధంగా ఉండబోతుందో దేవుడు చెప్పిన ప్రాఫెసీస్ కొన్ని ఉన్నాయి. ఆ ప్రాఫెసీస్ని కూడా చూసేసిన తర్వాత మనము లేఖన ధ్యానంలోనికి వెళ్ళిపోదాం. నిర్గమకాండం 15వ అధ్యాయం 14వ వచనాన్ని చదవండి ఒకసారి. నిర్గమకాండము 15వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూద్దాం. 14వ వచనము, జనములు విని దిగులు పడుతురు, ఫిలిస్తీయ నివాసులకు ఏం కలుగుద్దంట? వేదన. అంటే ఇంతమందిని భయపెట్టిన వారి జీవితంలో లాస్ట్లో ఏం జరగబోతుంది? వేదన జరగబోతుంది. తర్వాత ఇదే యెహెజ్కేలు గ్రంథము 25వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 25వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథము 25వ అధ్యాయము 16వ వచనాన్ని కూడా ఈ సందర్భంలో మనం చూద్దాం. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఫిలిష్తీయుల మీద నేను చెయ్యి చాపి కెరేతీయులను నిర్మూలము చేసేదను, సముద్ర తీరమున నివసించు జనమును శేషము లేకుండా నేను నశింపజేస్తానని దేవుడు చెబుతున్న మాట మనకు కనబడుతుంది. అదేవిధంగా ఆమోసు గ్రంథం 1వ అధ్యాయము 6 నుండి 8 వచనాలు కూడా చూద్దాం. ఆమోసు గ్రంథము 1వ అధ్యాయము 6 నుండి 8 వచనాలు కూడా చూద్దాం. 6 నుండి 8 వచనములా, యెహోవా సెలవిచ్చున్నదేమనగా, గాజా అంటే ఈ ఫిలిస్తీయ దేశంలోని ఒక ప్రాంతం. గాజా 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దానిని శిక్షింతును. ఏలైనగా ఎదోము వారికి సరిపోతుంది. వాళ్ళు చేసిన దోషములను బట్టి ఏం చేస్తాడంటే దేవుడు తప్పక మరచిపోకుండా ఏ ఫిలిస్తీయ జనాంగం వైపు నడిపించడానికి దేవుడు సాహసించలేదో, ఏ ఫిలిస్తీయ జనాంగము సరిహద్దులు కూడా కనిపించకుండా, కనీసం వీరి వాసన వారికి తెలియకుండా, వారి వాసన వీరికి తెలియకుండా దేవుడు తప్పించాడు. అదే దేవుడు ఫిలిస్తీయుల గురించి మాట్లాడుతున్నాడు. ఏ ఫిలిస్తీయ సైన్యం చూసి కనీసం 40 రోజుల్లో యుద్ధ పంక్తులు తీర్చిన సైనికులు కూడా చిన్న పిల్లాడిలో సుస్సు పోసేసుకున్నారంట. మన భాషలో చెప్పాలంటే పెద్ద పెద్ద కండలు తిరిగిన దేహం కలిగిన వారు కూడా ఆ ఫిలిస్తీయ సైన్యాన్ని చూసి, సైన్యముతో కూడా కాదు యుద్ధం, అందులో ఒక బలాఢ్యుడు ఉన్నాడు, వాడి పేరు గొల్లియాతు, వాడిని ఢీకొట్టే అంత మనగాడు లేకపోయేసరికి భయముతో ఫిలిస్తీయులను చూసి భయపడిన ఇంత భయంకరమైన జనాంగము గురించి దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, నేను తప్పక వారిని శిక్షిస్తాను. జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనాన్ని కూడా మనం చూద్దాం.
జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనము చూద్దాం. 2వ అధ్యాయం 4వ వచనం. గాజా పట్టణము ఏమైపోద్దంట? నిర్జనం. యుద్ధానికి వెళ్ళడానికి, ఇప్పుడు ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం జరిగింది అనుకోండి, ఈ దేశం అంతా వెళ్తుందా? జస్ట్ సైనికులు మాత్రం వెళ్తారు. ఒకవేళ సైనిక బలము సరిపోకపోతే దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు యుద్ధానికి రావాలి, అది వేరే విషయం. కానీ జనరల్గా ఏదైనా ఒక యుద్ధానికి వెళ్తే దేశం అంతా వెళ్తుందా? సైనిక బలం మాత్రం వెళ్తుంది? చెప్పండి. సైనిక బలం మాత్రం వెళ్తుంది. వీరి సైనిక బలం గురించి ఇంతకుముందు మనం చూసిన మాట ఏంటి చెప్పండి? వారు 30,000 ఇనుప రథాలు, 6,000 గుర్రపు రౌతులు, తర్వాత లెక్కిద్దామా అంటే దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానం లాగా, ఒకసారి ఆకాశం చూడు అబ్రహాం ఏమన్నాడు? చూశాను ప్రభు అంటే, నక్షత్రాలు లెక్కబెట్టి అబ్రహాం అన్నాడు. ప్రభువా నేను లెక్కించలేనయ్యా అంటే, అలా ఉంటుంది నీ సంతానం అని చెప్పాడు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నంటే, ఆకాశాన్ని చూపించి అబ్రహాము సంతానాన్ని లెక్కించడం ఎంత కష్టమో, ఆనాడు యుద్ధానికి వచ్చిన ఫిలిస్టియ సైన్యాన్ని లెక్కించడం కూడా అంతే కష్టం. ఇసుక రేణువులంత మంది యుద్ధానికి వచ్చిన సైనికులున్న ఆ దేశం లాస్ట్కి ఏమైపోద్దంట? నిర్జనముగా మారిపోద్ది. ఎలా మారిపోద్దంట? నిర్జనముగా మారిపోద్ది. అంటే ఏదో జరిగింది. ఒకప్పుడు ప్రపంచాన్ని భయపెట్టిన దేశం, ఒకప్పుడు ఇజ్రాయేలులను కూడా వణికింపజేసిన దేశం, ఒకప్పుడు కనీసం దేవుడు కూడా ఇజ్రాయేలు వారి మీద అవిశ్వాసముతో, దేవుడికి శక్తి లెక్క ఇజ్రాయేలుల మీద ఉన్న అవిశ్వాసంతో ఖచ్చితంగా వీరు నన్ను నమ్మకుండా ఫిలిస్తీయ సైన్యాన్ని చూసి భయపడి ఖచ్చితంగా వీరు వెనకడుగు వేస్తారని ఏ ఫిలిస్తీయ దేశం గురించి అయితే బైబిల్లో అంత గొప్పగా కనబడుతుందో, ఏ ఫిలిస్తీయ దేశం అయితే అంత బలముగా కనబడుతుందో, అది నిర్జనముగా మారిపోద్దంట. జకరియా గ్రంథాన్ని కూడా చూద్దాం. ఈ సందర్భంలో జకరియా గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూద్దాం. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూద్దాం. 5వ వచనము. అష్కెలోను దానిని చూచి జడియును, గాజా దానిని చూచి బహుగా వణుకును. ఎక్రోను పట్టణము తాను నమ్ముకొనినది అవమానము నొందగా చూచి భీతి నొందును. ఈ మాట గుర్తుపెట్టుకొని మళ్ళీ లాస్ట్లో మనం మాట్లాడుకుందాం. ఏంటంటే ఎక్రోను పట్టణము ఏంటంటే తాను నమ్ముకొనినది ఏంగా మారిపోయిందంట? తాను నమ్ముకొనినది ఏమిగా మారిపోయింది? అవమానముగా మారిపోయింది. నేను ఒకవేళ మర్చిపోయినా మీరు దీన్ని జ్ఞాపకం చేసుకొని నాకు చెప్పండి. ఈ ఎక్రోన్ ఏంటి, గాజా ఏంటి, ఇదంతా ఏంటి మనకు తెలియాలంటే ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఈ వచనాలు నేను ఎందుకు చూపించాను. ఒకటి, వారికి ఉన్న ఉన్నతమైన స్టాండర్డ్స్. ఇంకొకటి, వారికి కలగబోతున్న భవిష్యత్తులో వారి జీవితంలో జరగబోతున్న లోతైన లోయలు. ఒకవైపు వారు కొండల మీద ఉన్న స్థితిని దేవుడు చూపించి, ఏదో జరగడం బట్టి, ఏదో వారు జరిగించడం బట్టి, ఏదో తప్పిదం ఆ జనాంగంలో నుండి బయటికి రావడం బట్టి, ఏదో విషయంలో వారి పాపము సంపూర్తి అవ్వడం బట్టి ఆ జనాంగం ఎంత లోతునకు కూరుకొని పోతుందో చెప్పాడు దేవుడు. అది మనం చూసాం. ఇంతకీ అంత ఉన్నతమైన స్థితిలో ఉన్న ఆ జనాంగం ఇంత లోతైన స్థితిలోనికి ఎందుకు వెళ్ళిపోయింది? ఇది మనం స్టడీ చేయాలంటే అసలు ఫిలిస్టీల చరిత్ర ఏంటో మనకు తెలియాలి. కాబట్టి ఈ ఫిలిస్టీల గురించి కొన్ని హిస్టారికల్ అండ్ బిబ్లికల్ ఎవిడెన్సెస్ ఇచ్చిన తర్వాత నేను ఈ కారణాలు ఏంటో చెప్తాను. ఇక్కడ ఫిలిస్టీల గురించి మనం మాట్లాడితే, ఈ ఫిలిస్తీలు అనేది హిబ్రూ పదమైన పెలేషత్ అనే దాని నుంచి ఫిలిస్తియా, దాని నుండి పాలస్తీనా. ఇప్పుడున్న చూసారా, పాలస్తీనా, గాజా, హమాస్ తీవ్రవాదులు ఉంటున్నారు చూసారా, వీరి రూట్స్ అన్నీ ఎక్కడ ఉన్నాయంటే అక్కడ నుంచి వచ్చినాయి. ఈ హమాస్ తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో మాటికి ఇజ్రాయెల్ని చంపేద్దామని, ఇజ్రాయెల్ దేశం లేకుండా చేద్దామని వారు బ్రతుకుతున్నదే, ఊపిరి తీసుకుంటుందే దేనికోసం అంటే, దేనికి? ఇజ్రాయేలు లేకుండా చేయాలి. ఇది వారి ఏమంటారు, జీవనాధారమైనట్టుగా. సౌలుకు ఒక జీవనాధారం ఉన్నాడంట. జీవనాధారం ఏంటయ్యా అంటే, ఆ సౌలు చెప్పేవాడంట, ఈ క్రీస్తు శిష్యులను చంపడమే నా జీవనాధారము, నా జీవనోపాధి, నా హాబీ అదే, నా డ్యూటీ అదే, నా ఓవర్ డ్యూటీ అదే, నా ఓవర్ టైము కూడా అదే అని పౌలుగా మారకముందు దమస్కుకు వెళ్ళే మార్గంలో ఆయన గురించి బైబిల్లో కనబడిన మాట ఏ విధంగా అయితే ఉందో, ఈ హమాస్ తీవ్రవాదులు కానీ, లేదా ఫిలిస్తైన్స్ కానీ, లేదా పాలస్తీనా వారు కానీ, వీరి యొక్క ఆలోచన ఇంత భయంకరంగా ఉండేది. అయితే వీరి లొకేషన్ ఏంటి, అసలు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు అంటే, క్రేతు అనే ప్రాంతంలో నుండి వలస జనాంగమే ఈ ఫిలిస్టీయులు. క్రేతు అంటే మీ అందరికీ కొత్త నిబంధనలోని ఒక భక్తుడు కనబడాలి. పౌలు గారు ఒక భక్తుల్ని క్రేతు అనే పట్టణంలో ఉన్న, లేదా క్రేతు అనే ప్రాంతంలో ఉన్న సంఘాన్ని బలపరచడానికి ఒక భక్తుల్ని ఆయన వదిలిపెట్టడం జరిగింది. ఆ భక్తునికి ఆయన ప్రత్యేకంగా పత్రిక
కూడా రాయడం జరిగింది. ఆ పత్రికలో సంఘ పెద్దలు ఎలా ఉండాలో కూడా తెలియజేయడం జరిగింది. డాడీ కాకుండా మీరు అందరు చెప్పండి, ఎవరై ఉండొచ్చు ఆయన? సంఘ పెద్దల గురించి, సంఘ పెద్దలు ఇలా ఉండాలి అలా ఉండాలని రెండు పత్రికలు ఉన్నాయి బైబిల్లో. ఎవరై ఉండొచ్చు? ఒకటి తిమోతి, రెండవది తీతు. ఈ ఇద్దరు ఎవరై ఉండొచ్చు చెప్పండి? క్రేతులో ఎవరిని వదిలిపెట్టాడంట? తిమోతినా? ఈ లెక్కన అన్ని బైబిల్ మేమే చెప్పాలంటే ఈ 6 రోజులు కాదు కదా, 60 సంవత్సరాలు కాదు కదా, ఇంకా యేసుప్రభువారు పోస్ట్ పోన్ చేసుకుని ఆయన రాకడ 6 తరాలు పెట్టుకున్నా కానీ అబ్బే మనకు అసలు ఇంకేం తెలియదు. క్రేతులో నేను తీతును విడిచిపెట్టి వచ్చానని అంటాడు కదా. ఆ క్రేతే వీళ్ళు ఆ క్రేతులోనే ఒకప్పుడు ఉండేవారు, వలస వచ్చేసారనమాట. ఈ క్రేతులో కఫ్తోరు, ఈ ఉన్న వారిని కఫ్తోరు, ఫిలిస్తీన్లు ఇంతకుముందు కఫ్తోరు అని కూడా పిలిచేవారు. వీరు క్రేతులో నుండి వచ్చి ఎక్కడ సెటిల్ అయ్యారంటే మధ్యధారా సముద్ర తీరాన వీళ్ళందరూ సెటిల్ అయినట్లుగా మనకు బైబిల్ కనబడుతుంది. ఆల్రెడీ వీరు రాకముందే మధ్యధారా సముద్ర తీరాన, ఇప్పుడు ఏదైతే పాలస్తీనా అని పిలువబడుతుందో, ఈ పాలస్తీనా ప్రాంతంలో ఇంతకుముందు అవీయులు అని ఉండేవారు. వారిని వెళ్ళగొట్టి అక్కడికి వచ్చి వీరు సెటిల్ అయినట్లుగా కనబడుతుంది. బైబిల్ ఆధారం ప్రకారంగా చెప్పాలంటే అబ్రహాము టైంలో బెయర్షబా అనే ఏరియాలో కూడా వీరు రాజరికము చేసినట్టుగా, రాజులుగా పరిపాలించినట్లుగా బైబిల్లో మనకు ఆధారాలు కనబడతాయి. ఇక వీరి ఏరియా వచ్చేసరికి 50 మైళ్ళ పొడవు, 15 మైళ్ళ వెడల్పుతో ఒక దేశాన్ని, ఒక చిన్న దేశాన్ని కలిగి ఉన్నారు. నేను ప్రతిరోజు చెప్తున్నట్టుగా ఒక్కొక్క దేశానికి బార్డర్స్ ఉన్నట్లుగా ఈ ఫిలిస్తీయ దేశానికి కూడా ఉత్తరాన షారోను మైదానం, తూర్పున యూదావారు, పశ్చిమం అంటే వెస్టే కదా, వెస్ట్న మధ్యధార సముద్రం, తర్వాత సౌత్ దక్షిణాన అరేబియా అరణ్యమో ఏదో ఒక అరణ్యం అయితే వారు కలిగి ఉండేవారు బార్డర్స్గా. ఇక ఈ ఫిలిస్తీయ దేశానికి ఉన్న 5 ప్రాముఖ్యమైన పట్టణాలు, ఇండియాకున్న ఒక 5 ప్రాముఖ్యమైన పట్టణాలు చెప్పండి. హైదరాబాదు, బాంబే, చెన్నై, ఢిల్లీ, కల్కట్టా ఎలా అయితే మనం చెబుతామో అలా ఫిలిస్తీయ దేశానికి ఒక 5 ప్రత్యేకమైన మంచి ఫేమస్ పట్టణాలు ఉన్నాయి. అందులో ఒకటి అష్కెలోను, రెండవది అష్డోదు, మూడవది ఎక్రోను. ఇంతకుముందు మనం చదివిన వచనాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఫిలిస్తీయా అని ఎక్కడ మనకు కనబడవు. అయితే అష్కెలోను లేదా అష్డోదు లేదా ఎక్రోను లేదా గాతు, ఇక గాజా అనేది అందరికీ తెలుసు, ఎందుకంటే ఇప్పుడు ఈ హమాస్ తీవ్రవాదులు అందరూ ఉండి ఇజ్రాయిల్ని ఇబ్బంది పెడుతుంది ఆ ప్రాంతం నుంచే. కాబట్టి ఈ 5 పట్టణాలు, వీటిని ఏమని పిలిచేవారంటే పెంటాపోలిస్. అంటే 5, పెంటాగాన్ అంటే ఎన్ని సైడ్స్ ఉంటాయి? 5 సైడ్స్ కదా. 3 సైడ్స్ ఉంటేమో ట్రయాంగిల్, 4 సైడ్స్ ఉంటేమో అయితే రెక్టాంగిల్ అవ్వచ్చు లేదా స్క్వేర్ అయిపోవచ్చు, దాని లెంత్ అండ్ బ్రెడ్త్ని బట్టి పిల్లలు అర్థమవుతుంది కదా. పెంటాపోలిస్ అంటే ఈ 5 పట్టణాలు భయంకరంగా బాగా అభివృద్ధి పొందిన పట్టణాలు, ఈ దేశానికి ఫేమస్ పట్టణాలు. ఇందులో గాజా అండ్ అష్కలోను ఎవరో చెప్పగా నేను విన్నాను, ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు, కానీ హైదరాబాద్, సికింద్రాబాద్ ఎలా అయితే జంట నగరాలో, గాజా అండ్ అష్కలోను మాత్రం సేమ్, గాజా అండ్ అష్కలోను కూడా జంట నగరాలు అని చెప్పడం నేను విన్నాను. అయితే ఇక వీరి ఏరియా గురించి తెలుసుకున్నాం, వీరు ఎక్కడుంటున్నారో తెలుసుకున్నాం, దాని డయామీటర్ ఎంతో తెలుసుకున్నాం, అందులో ఉన్న మెయిన్ సిటీస్ ఏంటో తెలుసుకున్నాం. మెయిన్ సిటీస్ ఎందుకు చెప్తున్నా అంటే దేవుడు ఎక్కడ కూడా ప్రతిసారి జనాంగం పేరు రాయించాడు. ఎక్రోను అన్నాడంటే మీకు అర్థమైపోవాలి ఫిలిస్తీన్ల గురించి కదా. అష్కెలోను అన్నాడంటే మీకు అర్థమైపోవాలి ఫిలిస్తీన్ల గురించి. గాతు అన్నాడంటే మీకు అర్థమైపోవాలి ఫిలిస్తీన్ల గురించి. ఎదోము అన్నాడంటే మీకు అర్థమైపోవాలి అది ఎవరి గురించి? ఎదోమీల గురించి. అలా ఒక్కొక్క సిటీని బట్టి ఇంతకుముందు మనం చూసిన ప్రవచనాల్లో ఒక్కసారి కూడా ఫిలిస్తీన్లు అని ఏదో 1-2 సార్లు ఉంది, కానీ ఎక్కువ సార్లు అయితే ఆ సిటీస్ని దేవుడు ప్రస్తావిస్తుంటాడు. కాబట్టి మళ్ళీ గాత్ ఎక్కడి నుంచి వచ్చింది, అష్కెలోన్ ఎక్కడి నుంచి వచ్చింది, అష్డోద్ ఎక్కడి నుంచి వచ్చింది, కన్ఫ్యూజన్ లేకుండా ఆ సిటీస్ పేర్లు కూడా మీకు తెలియజేస్తున్నాను. ఇక వీరి దేవత ఆరాధనలో ఎలాంటి దేవతలను పూజించేవారంటే 3 దేవతలను పూజించేవారు. ఒకటి దాగోను, రెండవది అష్టారోతు, మూడవది బయల్జెబూబు. దీన్నే కొత్త నిబంధన భాషలో మత్తయి సువార్త 12వ అధ్యాయం 24వ వచనంలో ఈ యూదుల ఆ బయల్జెబూబుకు పెట్టిన పేరేంటంటే దయ్యములకు అధిపతి. బయల్జెబూబు, మరి ఆ బూ లాస్ట్లో నచ్చలేదేమో లు అని పెట్టేశారు, బయల్జెబూలు అని పిలుస్తూ ఆ బయల్జెబూలును ఏమిగా పిలిచేవారు అని అంటే దయ్యములకు అధిపతి అని పిలిచేవారు యూదులు. అయితే ఈ దాగోను కానీ, అష్టారోతు కానీ, బయల్జెబూబు కానీ ఏంటి వీరి పరిస్థితి అంటే, దాగోను పంటల దేవతగా వీరు భావించేవారు. పంటల దేవత. ఏ దేవత? దాగోను పంటల దేవత. అంటే ఇప్పుడు దాని డయాగ్రామ్, దాని రూపం ఎలా ఉంటుందంటే పై భాగం అంతా మనిషి రూపం, కింద భాగం అంతా చేప రూపం. మనము ఎవరో గురించి మాట్లాడుతూ ఎప్పుడో కానీ ఒక విగ్రహం గురించి మాట్లాడుతూ కింది భాగం అంతా శరీరం, మానవ శరీరం, పై భాగం మాత్రం ఒక దూడది లేదా దున్నపోతు లాంటి ఆకారం ఉంటుంది అని చెప్పాను. ఎవరి గురించి చెప్పండి అది?
దేవునికి స్తోత్రం. ఇక వీరి దేవాలయాలు ఎక్కడుంటాయి చెప్పండి. వీరికి ఫేమస్ దేవాలయాలు. ఇప్పుడు మన భారతదేశంలో కూడా చాలా టెంపుల్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మన భారతదేశంలో మీకు అర్థమవడం చెప్తాం, వెంకటేశ్వర టెంపుల్ చాలా ఉంటాయి, రాముని టెంపుల్ చాలా ఉంటాయి, అయ్యప్ప టెంపుల్స్ కూడా చాలా ఉంటాయి. కానీ ఇందులో ఫేమస్ ఎక్కడ అయ్యప్ప అనగానే అందరు కేరళ, అదేంటి తిరువనంతపురం ఆ టైంకి అక్కడికి వెళ్ళిపోతారు. వెంకటేశ్వర టెంపుల్ అనగానే ఏది ఫేమస్? తిరుపతి ఫేమస్. అలా షిరిడీకి ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క ప్లేస్ ఎలా అయితే ఫేమసో, ఈ దాగోన్ ఎక్కడెక్కడ ఫేమస్ అంటే అష్డోదు ప్రాంతంలోను గాజా ప్రాంతంలో ఉన్న ఈ టెంపుల్స్ చాలా ఫేమస్. అష్డోదులో ఉంది, గాజాలో ఉంది. ఈ రెండు టెంపుల్స్ ఇది దాగోను దేవతకు ఫేమస్. మనందరికీ తెలుసు సంసోన్ ఉన్నాడు కదా, బలవంతుడు, బైబిల్లోనే బలవంతుడు. ఎవరు? సంసోను. ఈ సంసోన్ని ఫిలిస్తీన్లు కట్టి బంధించి కళ్ళు పీకేసి బలహీనునిగా చేసేసి జుట్టు కత్తిరించేసి ఆ బంధించిన దేవాలయం ఎక్కడుందంటే గాజాలోని దాగోను దేవత దేవాలయంలో బంధించారు. ఇక అష్టారోతు విషయానికి వచ్చేసరికి ఇది ఒక ప్రేమ దేవత. ఏం దేవత? అదేమో పంట దేవత, ఇదేమో ప్రేమ దేవత, సంతాన దేవత, ఆ తర్వాత యుద్ధ దేవత కూడా. ప్రేమ దేవత, సంతాన దేవత, యుద్ధ దేవత. వీరికున్న ఒక ఆనవాయితీ ఏంటంటే యుద్ధానికి వెళ్ళేటప్పుడు వీరు ఏం చేసేవారు చెప్పనా? యుద్ధానికి వెళ్ళేటప్పుడు వారి దేవత ప్రతిమను తీసుకెళ్తారు. అందుకే ఇజ్రాయేలీలు కూడా ఫిలిస్తీన్లతో యుద్ధంకి వచ్చేసరికి భయపడి, ఓకే మీకు మీ దేవుడు ఉంటే మాకు మా మందసం ఉంది అని అనుకొని వీరు కూడా ఏం చేశారు చెప్పండి? మందసాన్ని తీసుకెళ్ళిపోయారు. వాళ్ళు ఏం చేశారు? ఈ మందసాన్ని కూడా దొబ్బేసి తీసుకెళ్ళిపోయారు. యుద్ధం జరిగినప్పుడు ఈ మందసాన్ని తీసుకొని వెళ్ళిపోయారు. అంటే ఎప్పుడైనా గమనించండి, ఎదుటివాడు చేసే కల్చర్ని మనం కాపీ కొట్టకూడదు. దేవుడు ఎక్కడేం చెప్పాడు? నా మందసం ఉంటే మీరు గెలుస్తారని. వాళ్ళ దేవతను పట్టుకునేసరికి మీకు మీ దేవత ఎలా అయితే ఫేమసో మాకు కూడా మా వాళ్ళు ఉన్నారని చెప్పేసి ఏం తీసుకెళ్లారు వీళ్ళు? మందసాన్ని తీసుకెళ్ళిపోయారు. ఆ మందసాన్ని కొడితే హ్యాపీగా వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. తర్వాత బయల్జెబూబు దేవతకు వచ్చేసరికి ఇది నగరమునకు ప్రభువు అనే పేరు కలిగిన దేవత, లేదా ఈగల దేవుడు. మేబీ దోమలకి దేవుడు అలా ఉన్నారేమో నాకు తెలీదు. బట్ ఈ బయల్జెబులు ఎవరికి దేవుడు అంటే చెప్పండి? ఇప్పుడు మనకి ఉదయం అవగానే ఈగలు వస్తున్నాయి. ఆ ఈగలు చూసినప్పుడల్లా మీకు గుర్తు రావాల్సిన పేరు ఏంటంటే బయల్జెబులు. సో దీనికి మెడిసిన్ ఏంటంటే చెప్పండి? ఇప్పుడు బయల్జెబూబు దేవత ఎవరికైనా పట్టింది అనుకోండి, ఎవరి దేవుడు? ఈ దేవుడు ఈగల దేవుడు కాబట్టి ఈగల స్ప్రే కొడితే ఆ దేవుడు వెళ్ళిపోతాడు. ఇంకా సింపుల్ అది. సో అంటే మీకు అర్థం అవ్వడానికి చెప్తాను, మీకు గుర్తుండడం కోసం నేను చెప్తున్నాను. ఇక ఈ దేవతని ఎక్కువగా ఎక్రోను అనే ప్రాంతంలో వీరు పూజించేవారు. ఇంతకీ ఫిలిస్తీన్లు అంటే ఎవరు? వీరు ఎవరి సంతానం? ఒకసారి బైబిల్ ఓపెన్ చేయండి. బైబిల్ ఓపెన్ చేద్దాం. ఆదికాండం 10వ అధ్యాయం 14వ వచనాన్ని చూద్దాం. ఆదికాండము 10వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూద్దాం. 14వ వచనము చూడండి ఒకసారి. పత్రుషీయులను, కస్లూహీయులను, కఫ్తోరీయులను కనెను. ఫిలిస్తీయులు కస్లూహీలలో నుండి వచ్చిన వారు. ఎవరి నుండి వచ్చారంట వీరు? చెప్పండి గట్టిగా. కస్లూహీయులు అని చెప్పండి గట్టిగా అందరు. కస్లూహీయులు గట్టిగా చెప్పండి అందరూ. కస్లూహీయులు. మీరు ఎవరి నుంచి వచ్చారంటే మీ నాన్నగారి పేరు చెప్పినట్టుగా ఫిలిస్తీయులు ఎవరి నుంచి వచ్చారంటే కస్లూహీయుల నుంచి వచ్చారు. ఇంతకీ ఈ కస్లూహీయులు ఎవరి నుంచి వచ్చారంటే మనందరికీ తెలుసు, నోవా. మనందరికీ తెలుసు నోవా గారి పిల్లలు ఎవరు? షేము, హాము, యాపెతు. ఈ ముగ్గురులో ఈ కస్లూహీయులు ఏ జనాంగం అంటే షేము కాదు, యాపెతు కాదు, హాము సంతానము నుండి వచ్చిన వారే ఈ కస్లూహీయులు. వీరు ఎలాంటి వారంటే సముద్ర తీరంలో నివసించేవారు. గమనించండి, సముద్ర తీరంలో నివసించే వారికి బలం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే సముద్ర తీరాల్లో ఎవరు నివసిస్తారు చెప్పండి? ఐటీ జాబులు చేసేవారా? అంటే ఇప్పుడంటే బాంబే, చెన్నై, వైజాగ్ ఇలాంటి ప్రాంతాల్లో ఉన్నారు. బట్ ఒకప్పుడు ఎలాంటి వారు వెళ్ళేవారు ఆ ప్రాంతాలకి? జాలర్లు ఇలాంటి వారు వెళ్తారు. వారికి చాలా బలం అవసరం. ప్లస్ అది ఆటోమేటిక్ ఒక జిమ్ లాగా, ఎక్సర్సైజ్ లాగా అయిపోద్ది. ఎందుకంటే చేపలు పడతాయి. చేపలు పట్టగానే చేపలు లొకేషన్ పెడతాను, మీరు అందరూ అక్కడికి వచ్చి పడండి అని చెప్పలేరు కదా. ఏం చేయాలి? ఇప్పుడు ఆ వలంతటిని లాగాలి. ఇలా లాగుతున్నప్పుడు మీరు అర్థం చేసుకోండి, ఒక్కొక్కరి దేహం నార్మల్గానే ఇన్బిల్ట్ జిమ్ చేసిన దేహాల్లాగా ఉంటాయి. కావాలంటే ఎక్కడైనా జాలర్ల బాడీలను చూడండి ఎలా ఉంటాయి. మనలాగా మొత్తం ఉబ్బి ఉండరు. వాళ్ళు ఎలా ఉంటారు చెప్పనా? కండలు తిరిగిన దేహంతో చాలా బై డిఫాల్ట్ బలవంతులుగా ఉంటారు. పైగా ఇంకా వారు తిండి ఎలాంటి చెప్పండి? మనమే అంత గడ్డి తింటాం కదా. నేనైతే ఎక్కువ గడ్డి తింటాను. సో మనకి ఎక్కువగా ప్రోటీన్ ఫుడ్ కానీ ఇవేవి ఉండవు. ప్రపంచంలో అన్నిటికంటే మంచి ఫుడ్ ఏంటంటే చేపలు మించిన ఫుడ్ లేదు. చికెన్ డైలీ తిన్న ప్రాబ్లమే, మటన్ డైలీ తిన్న ప్రాబ్లం. కానీ చేపలు మీరు డైలీ ఉదయం, నైట్, మధ్యాహ్నం, సాయంత్రం ఎప్పుడు తిన్నా చేపలతో మీకు ప్రాబ్లమే లేదు. అండ్ ఇంకో విషయం చెప్పాలంటే ప్రపంచంలోని సగం మంది ఆకలిని తీర్చే జీవులు ఏంటి అని అంటే
చేపలే. సో ఇలాంటి బలమైన ఆహారం తింటారు కాబట్టి వారు చాలా మంచి బలవంతులు. ఈ బలవంతుల తెగనే ఫిలిష్తీయులు. సో ఇది మాత్రమే కాదు, వీరు మంచి దూకుడు కలిగిన ప్రజలు, అగ్రెసివ్ నేచర్, అంటే ఇలా చిట్టికేస్తే కోపం వచ్చేస్తారు అనమాట వీళ్ళకి. అది మాత్రమే కాదు, వీరు చాలా భయంకరమైన మనుషులు, బాగా డెవలప్ అయిన జనాంగంగా పిలువబడుతున్నారు. ఈవెన్ అబ్రహాము ఒక ప్రాంతంలో ఉండగా, అబ్రహాముకి ఏమి లేని టైంలో వీరు ఆల్రెడీ రాజరిక వ్యవస్థలో ఉన్నారు. అబ్రహాము గారు కూడా వీరి దేశంలో ఒక ప్రవాస వ్యక్తిగా, ఒక సెటిలర్గా వారి దేశానికి వెళ్ళినట్టుగా కూడా బైబిల్ చరిత్రలో మనకు కనబడుతుంది. వీరు ఇనుమును ఉపయోగించడంలో బాగా స్పెషలిస్టులు. దేన్ని ఉపయోగించడంలో చెప్పండి? ఇనుమును. అందుకే కదా వాళ్ళకి ఎన్ని ఇనుప రథాలు ఉన్నాయంట? 30,000 ఇనుప రథాలు. 30,000 ఇనుప రథాలు. అంటే ఒక్కొక్క ప్రాంతము ఒక్కొక్క దానికి ఫేమస్ అండి. జపాన్ అనగానే టెక్నాలజీ మనకు గుర్తొస్తుంది. చైనా అనగానే అన్ని డూప్లికేట్ వస్తువులకు మనకి, అంటే ఇంకా వాళ్ళు అన్నీ మంచిగా చేస్తారనుకోండి, అక్కడ కూడా టెక్నాలజీ ఉంటుంది. కాకపోతే ఒరిజినల్ డూప్లికేట్ ఏం తేడా కూడా తెలియకుండా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు అక్కడ ఉంటాయి. ఎవరో సరదాగా చైనా మీద ఒక జోక్ వేస్తారు. ఏంటి చెప్పనా? చైనాలో తయారు చేయబడిన ప్రోడక్ట్స్లో ఎక్కువ కాలం నిలిచింది చైనా వాళ్ళు ఒక్కటే అంట కదా. చైనా వాళ్ళు ఎప్పుడో కట్టారు రాజులు, ఇప్పటికీ చైనా కూడా ఉంది. ఆ తప్ప చైనా ఫోన్ కూడా ఉంటాయా? ఎప్పుడు పోతో తెలియదు. చైనా వస్తువులు కూడా ఉంటాయా? ఎప్పుడు పోతాయి తెలియదు. అలా చైనా మార్కెట్ కానీ, జపాన్ మార్కెట్ కానీ ఎలా అయితే ఫేమస్సో, రష్యా మార్కెట్ కూడా దేనికి ఫేమస్ చెప్పనా? రష్యా వాళ్ళు ఈ టెక్నాలజీ మీద, దాని మీద ఎక్కువ ఖర్చు చేయరు. దేని మీద ఎక్కువ ఖర్చు చేస్తారంటే బాంబుల మీద ఖర్చు చేస్తారు. అందుకే ఏ యుద్ధం జరిగినా అందులో ఎవరి ఇంటర్ఫియరెన్స్ ఉంటుంది చూడండి. న్యూస్లో మీరు వింటూ ఉండండి, ఎవరి ఇంటర్ఫియరెన్స్ ఉంటుంది. ఇప్పుడు శివ అన్న, వెంకటేష్ అన్న, 2 దేశాలు అనుకోండి, ఇద్దరు కొట్టుకుంటున్నారు అనుకోండి. ఫస్ట్ శివ అన్న దగ్గర వెళ్ళి బాంబులు కావాలా అంటారు వాళ్ళు. నాకు వద్దు పో అంటే వెంకటేశ్వర దగ్గరికి వెళ్ళి మీకు బాంబులు కావాలంటారు. అప్పుడు వెంకటేశ్వర నాకు కావాలంటే వాళ్ళకి అమ్మేసి వీళ్ళకి సపోర్ట్ చేస్తారు. అలా బాంబుల తయారీ, బాంబుల మీద, అణుబాంబుల మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టేవారు. ఈ టైంలో మన ప్రస్తుత జనరేషన్లో ఏ దేశానికైతే అణ్వాయుధాలు ఎక్కువ ఉన్నాయో ఆ దేశం పవర్ఫుల్ అన్నట్టుగా ఏదైతే రూల్ ఉందో, ఆ టైంలో ఏ దేశం అయితే ఇనుమును ఎక్కువ వాడుతుందో ఆ దేశం చాలా 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 పవర్ఫుల్ అన్న రూల్ ఆ టైంలో మనకు కనబడుతుంది. వీరు గొప్ప యోధులు, పరాక్రమశాలులు, ఆక్రమించే స్వభావం కలిగిన వారు, యుద్ధ ప్రీతి కలిగిన వారు. ఇజ్రాయేలీలతో చాలాసార్లు వీరు యుద్ధం చేశారు. ఎంతగా అంటే వీరి శత్రుత్వం ఇప్పటికీ నేటి జనరేషన్తో పోలిస్తే, ఫిలిస్తియా చరిత్ర బైబిల్లో ఫిలిస్తీన్లకి యుద్ధాలు స్టార్ట్ అయినప్పటి నుండి, ఇజ్రాయేలీలతో యుద్ధాలు స్టార్ట్ అయినప్పటి నుంచి మనం కౌంట్ ఆన్ చేస్తే ఇప్పటికీ ఫిలిస్తీన్లు వర్సెస్ ఇజ్రాయేల్ 4,000 సంవత్సరాల శత్రుత్వం. ఎన్ని వేల సంవత్సరాల శత్రుత్వం చెప్పండి? 4,000 సంవత్సరాల శత్రుత్వం. వీరు చాలా మద్యం ప్రియులు. తాగందే, ఇప్పుడు చాలామంది అంటారు చూసారా, మొక్కలేందే ముద్ద దిగదని. వీళ్ళకి ముద్దైన దిగుద్దేమో కానీ ఆ రోజు గడవాలంటే వీరు ఏం చేయాలి చెప్పండి? బాగా తాగాలి. మరి ఇంత తాగి ఎలా యుద్ధం చేస్తారు నాకు తెలియదు కానీ మరి మొత్తానికి అయితే వీళ్ళు తాగుబోతులు. డేవిడ్, మనకు బైబిల్లో ఉన్న దావీదు గారు కూడా 16 నెలలు ఫిలిస్తీయ దేశంలో ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. అబ్రహాము తాను బ్రతికిన కాలంలో కొన్ని బావులను తవ్వించారు. ఆ బావులను పూడ్చి చేసిన జాబితా కూడా ఎవరిది అంటే, ఆ జనాంగం కూడా ఎవరు అంటే ఫిలిస్తీయులు. బైబిల్లో న్యాయాధిపతుల గ్రంథంలో ఫిలిస్తీయులు ఇజ్రాయేలీల మీద దండెత్తొచ్చినట్లుగా మనకు కనబడుతుంది. ఆ ఫిలిస్తీయుల మీద నుండి జయం పొందించిన న్యాయాధిపతులు 2 బైబిల్లో. ఒకరు షమ్గరు, రెండవది సంసోను. గట్టిగా చెప్పండి ఎవరెవరు? ఒకటేమో షమ్గరు, రెండవదేమో సంసోన్. ఆ తర్వాత ఈ ఫిలిస్తీన్లు, గొలియాతు అని పిలువబడుతున్న వ్యక్తి, ఆ స్ట్రాంగెస్ట్ పర్సన్ కూడా ఫిలిస్తీయుడే. తర్వాత సౌలు టైంలో ఎక్కువగా యుద్ధాలు జరిగాయి. దావీదు చాలాసార్లు ఫిలిస్తీన్లను చంపేశాడు. ఇక సౌలును తన కుమారుని చంపిన జనాంగం కూడా ఏ జనాంగం చెప్పండి? ఫిలిస్తీయ జనాంగం. ఆ తర్వాత దావీదు తర్వాత మనకు కొంచెం గ్యాప్ కనపడుతుంది బైబిల్లో ఫిలిస్తీన్ల చరిత్రలో. మరలా వీరు యెహోషాపాతు టైంలో కనపడతారు. ఆ తర్వాత ఉజ్జియా మరియు హిజ్కియా, ఈ టైంలో వీరు ఫిలిస్తీన్లను నాశనం చేసినట్లుగా, వారి పట్టణాలను ఆక్రమించినట్లుగా మనకు బైబిల్లో కనబడుతుంది. ఇది హిస్టారికల్గా కానీ బిబ్లికల్గా కానీ ఫిలిస్తీన్ల యొక్క చరిత్ర. అయితే ఇప్పుడు మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది దేని మీద అంటే, ఒకప్పుడు ప్రపంచాన్ని వణికించిన ఫిలిస్తీన్లు ఇప్పుడు ఎందుకు కనుమరుగయ్యే దిశలో ఎందుకు దేవుడు ఈ ప్రవచనాలను చెప్పించాడో మనకు తెలియాలి. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అందులో ఒక 5 కారణాలను ఈరోజు చూసేసి మనం ముగించుకుందాం. ఒక్కసారి న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 15వ వచనం చూడండి ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 15వ వచనం. ఈ కారణాలు మనలో ఉంటే మనం తొలగించుకోవాలి. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూద్దాం. 15వ వచనం. 7వ దినమున వారు సంసోను భార్యతో ఇట్లనిరి,
నీ పెనిమిటి ఆ విప్పుడు కథ భావమును. 14వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 15వ వచనమా. 7వ దినమున వారు సంసోను భార్యతో ఇట్లనిరి, నీ పెనిమిటి ఆ విప్పుడు కథ భావమును మాకు తెలుపునట్లు అతని లాలన చేయము, లేని ఎడల మేము అగ్ని వేసి నిన్ను నీ తండ్రి ఇంటి వారిని కాల్చి వేసేదము. ఏమంటున్నారు చెప్పండి? అగ్ని వేసి కాల్చేస్తారంట. చూడండి, ఈ మధ్యకాలంలో మనకు క్రిస్టియన్స్లోను బయటను ఎలాంటి వారు కనబడుతున్నారు చెప్పనా? బ్లాక్మెయిల్ చేసేవారు ఉంటారు చూడండి, ఉన్నారా లేరా? బ్లాక్మెయిల్ చేసేవారు. దేవునికి నచ్చని 2 లక్షణాలు ఇక్కడ ఫిలిస్టీన్లు చేశారు. ఒకటి బ్లాక్మెయిల్ చేయడం అయితే, 2 లంచాన్ని ఆఫర్ చేశారు. ఈ 2 లక్షణాలు మనలో ఉంటే మాత్రం వెంటనే తొలగించుకోండి. ఎలాగో లంచాలు తీసుకున్నంత స్టేజ్లో మనం లేవు ప్రస్తుతానికి. కానీ ఒకవేళ దేవుడు పిల్లల్ని రేపు పొద్దున ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టినా కానీ లంచాలకి నో చెప్పారు మనం. అయితే మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, సంసోన్ గారికి పెళ్లి చూపులు. పప్పు అన్నం అంటారా, చికెన్ అన్నం అంటారా, పెరుగు అన్నం అంటారా, మీ ఇష్టం. ఏదో ఒక అన్నం అనుకోండి, ఏదో ఒక అన్నం తినండి, అది మీ గొడవ, నాకు సంబంధం లేదు. కానీ సంసోన్ గారికి ఒకరోజు పెళ్లి చూపులు జరిగాయి. ఆ రోజు ఒక చిన్న విప్పుడు కథ, ఏమంటారు వీటిని, పొడుపు కథలు అంటారు చూసారా, ఈ పొడుపు కథలు అడిగారు. పొడుపు కథ అడిగి, మీరు చెప్పకపోతే మీరు చెబితే నేను మీకు ఇది ఇస్తాను, పలాంది ఇస్తాను, లేదంటే మీరు నాకు పలాంది ఇవ్వాలని ఒక చిన్న ఏమంటారంటే ఒక రూల్ పెట్టుకొని వెళ్ళిపోతారు. ఆయన అడిగేసి వెళ్ళిపోతాడు. కానీ వీళ్ళకి ఆయన ఇచ్చే టైం దగ్గర పడే కొద్దీ టెన్షన్ మొదలవుద్ది. ఎందుకంటే ఓడిపోతే మరి వీరు కొంచెం ప్రైస్ చెల్లించుకోవాలి కాబట్టి ఇంక ఏం చేయలేక వీరు చేసింది ఏం చెప్పనా, ఇప్పుడు మీ ఆయన్ని నువ్వు లాలన చేసి చెప్తావా, నేను చంపేయాలన్నారు. చూడండి, నేను అడుగుతున్న క్రిస్టియన్స్గా మీ అందరిని నేను ప్రశ్నిస్తున్నా, మనుషులకున్న సహజమైన పద్ధతి ఏం చెప్పనా, ఒకరి తప్పిదాలు మనకు తెలిస్తే నోరు ఏమైపోతుంది చెప్పండి, సెంటర్ ఫ్రోట్, నాలుక లపలపలాడిస్తుంది అన్నట్టుగా ఉంటారు. చెప్పకపోతే చేయకపోతే మరి చెప్పేమంటావా అని బెదిరించే తత్వానికి దిగారా? గుర్తుపెట్టుకోండి, దేవుడు మీరు ఎంత బలవంతులైనా సరే మిమ్మల్ని తీసి పడేస్తాడు కదా. ఎందుకు? ప్రేమ వృద్ధి ప్రేమ ఏం చేస్తా దోషములను కప్పును, తన పొరుగువాని పాపములను బయట పెట్టొచ్చన్నాడా, పెట్టొద్దన్నాడా? మనం ఏం చేయాలంటే, క్రిస్టియన్గా గమనించండి, ఎప్పుడైనా ఒక సహోదరి తప్పులు దేవుడు మనకు తెలియజేస్తే, దేవుడు మనకు తెలియజేసింది దేనికంటే వాళ్ళని బెదిరించడానికి కాదు, వారిని బ్లాక్మెయిల్ చేసి వారి నుంచి ఏదో ఆశించడానికి కాదు. అలాంటి తత్వం ఉన్న వారందరూ మారుమనసు పొందాలి. ఎవరి తప్పిదాలైనా మనకు తెలిసినప్పుడు క్రిస్టియన్స్గా మనం చేయాల్సింది ఏంటంటే, ఆ తప్పిదములో నుండి వారిని లాగడానికి ప్రయత్నం చేయాలి. ఆ తప్పిదంలో మనం పడిపోకుండా కూడా మనం ప్రయత్నం చేయాలి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం అంటాడు కదా, మీ సహోదరులో ఎవరైనాను ఒక తప్పిదంలో చిక్కుకొని ఎడల మీరు ఆ తప్పిదంలో చిక్కు కొనకుండా మీరు జాగ్రత్త పడుతూ ఆ తప్పిదంలో నుండి నీ సహోదరుని నీవు బయటికి తీసుకొని రావాలని దేవుని వాక్యం సెలవిస్తుంటే, నేను చాలామంది క్రిస్టియన్స్ని చూశాను, నాతో ఉండకపోతే నీ గురించి యూట్యూబ్లో చెప్పేస్తాను, నా మినిస్ట్రీ నువ్వు సహకారం చేయకపోతే నేను నీ గురించి యూట్యూబ్లో చెప్పేస్తా అని చెప్తారు. ఇప్పుడు సహోదరులు అన్న తర్వాత ఖచ్చితంగా ఒకరి దగ్గర పాజిటివ్స్ ఉంటాయి, ఒకరి దగ్గర నెగిటివ్స్ ఉంటాయి. ఖచ్చితంగా పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ కూడా ఉంటాయి. ఇలాంటప్పుడు నేను కొన్ని మినిస్ట్రీస్ని చూశానండి, వాళ్ళతో ఉన్నంత వరకు వారు చేసిన తప్పిదాలు ఏవి బయట పెట్టరు. వన్స్ వాళ్ళ నుండి బయటికి వెళ్ళారనుకోండి, ఒక్కొక్కటి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 వదులుతూ ఉంటారు అనమాట. లేరా ఇలాంటి వారు? అందుకే చాలామంది కొన్ని మినిస్ట్రీస్ నచ్చకపోయినా చచ్చినట్టు ఊడిగని చేస్తారు. ఎందుకు అనుకుంటున్నారు? వీళ్ళ నుంచి బయటికి వెళ్ళామంటే మన సీడీలను రిలీజ్ అయిపోతాయని భయపడతారు. అలా ఒకవేళ రేపొద్దున ఎవరి తప్పిదాలైనా దేవుడు మీకు తెలియజేస్తే మీరు మాత్రం దయచేసి వారిని కరెక్ట్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకు? మాకు తెలియకనా మేము మాట్లాడకపోవడానికి గల రీజన్స్ ఏంటి? ఇప్పుడు నేను ఏ సేవకుని గురించి మీకు ఏదైనా చెప్పను. ఏ సేవకుని గురించి ఏ నెగటివిటీ మీకు చెప్పలేదు ఇప్పటివరకు, నాట్ ఈవెన్ ఎ సింగిల్ టైం. కారణం ఏంటనుకుంటున్నారు? ప్రేమను వృద్ధి చేయగోరు వాడు ఏం చేస్తాడంటే తప్పిదములను దాచిపెడతాడు. మనకు డబ్బులు దాచిపెట్టుకోవడం తెలుసు, బంగారం దాచిపెట్టుకోవడం తెలుసు, కొత్త బట్టలు దాచిపెట్టుకోవడం తెలుసు, పట్టు చీరలు దాచిపెట్టుకోవడం తెలుసు. ఆఖరికి కొందరు ఇంకా చిన్నవి కూడా 100 రూపాయలు చెప్పులు కొనుక్కొని దాన్ని కూడా లోపల దాచిపెట్టుకుంటాడు, కుక్కలు ఎత్తుకపోతాయని. అన్నీ దాచిపెట్టుకోవడం తెలిసిన మనకి ఎదుటివాడి తప్పులు దాచిపెట్టడం మాత్రం ఇంకా క్రైస్తవ్యం నేర్చుకోలేదు. ఆ నోటి తుత్తర ఒకటి ఉంటుంది, దాన్ని మన భాషలో నోటి దూల అంటారు, లేదా నోటి దురద అంటారు. ఈ నోటి దురదను మనం తప్పించుకోవాలి, దాన్ని తొలగించుకోవాలి, లేదంటే చాలా భయంకరమైన ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అండ్ ఇంకో విషయం చెప్పాలంటే, లంచగొండులు కూడా వీరు
ఢిల్లీలో ఉంది. ఢిల్లీలో దగ్గరికి వెళ్ళిపోయి నీ దగ్గర ఒకడు ఉన్నాడు కదా, మీ ఆయన ఉన్నాడు కదా, నువ్వు ఎవరిని ప్రేమించావో ఆయన ఉన్నాడు కదా, ఆయన బలం ఎక్కడుందో నీకు నువ్వు చెప్తే నీకు 1100 వెండి నాణ్యాలు నీకు ఇస్తామని చెప్పారు. అంటే దాన్ని లంచమనరా చెప్పండి. ఈ లంచగొండులు ఎంత ప్రమాదం అంటే, యేసు ప్రభువారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత నేటికి యూదులు యేసు ప్రభువారు నమ్మకపోవడానికి గల ప్రధానమైన కారణం లంచము. యేసు ప్రభువారు సమాధి చీల్చుకొని బయటకు వచ్చేసాడు. భారీ భూకంపం కలిగింది. సైనికులందరూ చచ్చిన వారి వలె పడిపోయారు. భయపడి పారిపోయి పెద్దల దగ్గరికి, పరిసెల దగ్గరికి వెళ్ళారు. అయ్యా, ఆయన చెప్పింది నిజమే, ఆయన నిజంగా దేవుడే అని చెప్పారు. ఒరే, ఈ మాతో చెప్పారు కానీ బయట చెప్పకండి అయ్యా అన్నారు. మరి ఏంటి, మమ్మల్ని కాపలా పెట్టారు కదా, మరి ఏం చేయమంటారు అంటే, ఓ పని చేయండి, ఈ డబ్బులు మీ దగ్గర ఉంచండి, మేము పడుకున్నాము, తప్పైపోయింది, అలసిపోయాము, గత 3 రోజులుగా మాదే కదా పహారా డ్యూటీ అంతా, కామన్గా నిద్రపోయాము, సారీ సార్ మమ్మల్ని క్షమించండి, ఏ శిక్ష వేసినా మేము పడతాము అని జస్ట్ ఒక మాట అనండి. అధికారులు ఎవ్వరు కూడా మిమ్మల్ని ఏమనకుండా మేము అడ్డుపడతామని చెప్పి లంచం ఇచ్చేసి వారి నోరు నొక్కేసరికి నేటికి యూదులు అదే నమ్ముతున్నారని బైబిల్లో రాయబడి ఉంటాయి. లంచగొండులు. కానీ చాలామందికి అదేం ఫ్యాషన్ నాకు అర్థం కాదు. కానీ దేవుడు మంచి జాబ్నిచ్చి నెలంతా కష్టపడినందుకు మంచి శాలరీ ఇస్తే చాలామంది లంచాలకు అలవాటు పడుతున్నారు కదా. మీకు తెలిసిన లంచగొండులు ఉంటే ఈ మాట చెప్పండి. ఒకవేళ ఇప్పుడు నువ్వు లంచాలు తీసుకోవడం ఆపకపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో నిన్ను దేవుడు మంచం ఎక్కిస్తాడని చెప్పండి. నాకు తెలిసిన కొందరు లంచగొండులు ఉన్నారు, కుక్క చావు చచ్చారు, పేర్లు చెప్పను. నాకు తెలిసిన కొందరు లంచగొండులు ఉన్నారు. కొందరికి నేను చెప్పాను, కొందరికి నేను చెప్పేంత పొజిషన్లో అప్పటికి లేను, నేను చాలా చిన్నోడిని. అయితే వారు కుక్క చావడం నేను చూశాను, వారు భయంకరమైన చావడం నేను చూశాను. ఎందుకు ఈ మాట చెప్తానంటే, లంచము దేశమును ఏం చేస్తుందంట, ఆ దేశాన్ని పాడు చేసే వారిని దేవుడు కూడా పాడు చేస్తాడు. దేహాన్ని మాత్రమే కాదు, దేశాన్ని పాడు చేసేవారు కూడా దేవునికి ఇష్టం కాదు. అందుకే మనం బెదిరించే వారిగా ఉండకూడదు, లంచాలు అడిగేవారిగా కూడా ఉండకూడదు. ఇక ఒకసారి న్యాయాధిపతుల గ్రంథం, వీరు చేసిన 2వ తప్పిదం ఏంటో చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 6వ వచనం చూడండి ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూద్దాం. 6వ వచనాన్ని చూద్దాం. ఫిలిష్తీయులు ఇది ఎవడు చేసినదని చెప్పుకొనొచ్చు, తిమ్నాయుని అల్లుడైన సంసోను భార్యను ఆమె తండ్రి తీసుకుని అతని స్నేహితునికి ఇచ్చెను గనుక అతడే చేసి ఉండనని చెప్పారు. కాబట్టి ఫిలిష్తీయులు ఆమెను ఆమె తండ్రిని అగ్నితో కాల్చివేసిరి. వీరు ఎలాంటి వారు చెప్పనా, బెదిరించేవారు మాత్రమే కాదు కానీ నష్టం కలిగితే చంపేసేవారు కూడా. నేను అడుగుతున్నానండి, ఈరోజు క్రైస్తవులు కూడా చాలామంది నేను చూస్తా ఉన్నాను, వారికి నష్టం కలిగేలా ఒక మాట అంటే తట్టుకోలేరు. చూడండి, మళ్ళీ మనమే పాటలు పాడతాం ఏమని, క్షమించే దేవా, దయగలిగిన దేవా, కరుణా సంపూర్ణుడా, కరుణా సంపన్నుడా, కరుణామయుడా, దయామయుడా. ఆయన దయామయుడే, ఆయన కరుణామయుడే, ఆయన కరుణా సంపూర్ణుడే, సంపన్నుడే. మరి నీ సంగతి ఏంటంటాడు దేవుడు కాదా? అండ్ ఇంకోటి, క్రైస్తవంలో నేను కొందరు చూశాను, ఎవరి ఎడలనో జరిగించిన తప్పిదాన్ని క్షమిస్తారు, కానీ వారు మన ఎడలు జరిగించిన తప్పిదాన్ని క్షమించరు. మీకు అర్థమవడం చెప్తాను. ఇప్పుడు ఎవరి ఎడలైనా, లేదా ఒక వ్యక్తి ఒక అమ్మాయి విషయంలో తప్పిదం చేశాడు అనుకోండి, ఒక వ్యక్తి ఒక అమ్మాయి విషయంలో తప్పిదం చేశాడు, వాళ్ళని క్షమించి మనం చేర్చుకుంటాం. అదే మన ఇంటి అమ్మాయి మీద ఆ తప్పిదం జరిగి ఉంటే నేను అడుగుతున్న సూటిగా, నువ్వు క్షమించగలవా? క్షమించలేనప్పుడు నేను ఏదో క్షమించేసానని బిల్డప్ ఇచ్చేకు, అంత సీన్ లేదంటాడు దేవుడు. సీరియస్గా చెప్తున్నా. ఒక వ్యక్తి మనకు తెలియని మన వాళ్ళు కానీ ఒక అమ్మాయి మీద తప్పిదము చేసినప్పుడు, ఆ తప్పిదం నుంచి నేను మారాను అన్నప్పుడు అతను నువ్వు క్షమించగలిగితే, నేను సూటిగా అడుగుతున్నా, ఎవరో జీవితంలో జరిగిన నష్టాన్ని నువ్వు క్షమించడానికి నువ్వేం దేవుడే కాదు. అర్థమవుతుందా? క్షమించొద్దని చెప్పట్లా, అది అసలు క్షమాపణే కాదంటాను. ఎందుకు? నీకు నష్టం రాలేదు కదా. పాకిస్తాన్కి బంగ్లాదేశ్కి పడట్లేదండి, నేను బంగ్లాదేశ్ క్షమించా అని ఈజీని అంటాం. బంగ్లాదేశ్ నీ మీద బాంబు వేస్తే వాళ్ళని క్షమించడం కష్టం. నా భాష అర్థమవుతుందా? ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఎవరో ఎడలోనో జరిగించిన తప్పిదాన్ని నువ్వు క్షమిస్తున్నావు, అదే వ్యక్తి మన ఇంట్లో ఉన్న ఆడపిల్లల్ని ఒకవేళ ఏదైనా చేసి ఉంటే నేను అడుగుతున్న సూటిగా, నువ్వు క్షమించలేనప్పుడు నువ్వు చెప్పండి, క్రైస్తవుడే కాదు, నువ్వు క్షమాపణ నీలో ఉందని కూడా నువ్వు అనుకోవడం వృధా. యేసుప్రభువు క్షమించాడు. ఎందుకు క్షమించాడు? బయట వాళ్ళ ఎడలు తప్పిదం చేశారా? ఏం చేశారు చెప్పండి? ఈయనను కొట్టారంట, యేసయ్య మీద ఉమ్మి వేశారంట, ఆయన క్షమించాడు లేదా?
ఇప్పుడు నువ్వు ఎవరి ముఖం మీద ఉమ్మేస్తే నేను ఎవరినండి క్షమించడానికి? కానీ ఎవరో వచ్చి నన్ను గుద్దితే నేనేం చేయాలి? క్షమించాలి. ఎవరో వచ్చి నా మీద దాడి చేస్తే నేనేం చేయాలి? క్షమించాలి. కానీ ఫిలిష్తీయులు ఎలాంటి వారు చెప్పనా? వారికి నష్టం వచ్చేసరికి ఏం చేశారు? సంసోనుకు అసలే కోపం ఎక్కువ, కోపానికి తోడు బలం ఎక్కువ. మనకు కోపం ఉన్నా కానీ చాలా పనులు ఎందుకు చేయలేమంటే బలం ఉండదు. బలం ఉన్న వాళ్ళకి చాలామందికి ఏముండదు అంటే కోపం ఉండదు. రెండు ఉన్నాయంటే మనం ఏమైపోతాం చెప్పండి? సంసోన్లాగా తిరగబడిపోతాం. సో ఈ సంసోనికి రెండూ ఎక్కువే, అటు కోపం ఎక్కువ, ఇటు బలము ఎక్కువ. ఏం చేశాడు? ఈయన భార్యని వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చి చేశారని కోపంతో ఫిలిష్తీల పొలాల్లోని కంటే ఏం చేశాడంట? 300 నక్కలు. మరి ఆయన ఎట్లా పట్టుకున్నాడో, ఎట్లా తాళ్ళు తీసుకొని కట్టినట్టు తోకలు కట్టేశాడో, ఎట్లా మంటలు పెట్టి వదిలాడు. నష్టం ఎవరికి జరిగింది? ఫిలిష్తీలకి. ఈ ఫిలిష్తీలకు నష్టం జరిగేసరికి వీళ్ళు ఎవరి వల్ల ఈ నష్టం వచ్చింది అని చెప్పి వాళ్ళని ఏం చేశారు చెప్పండి? చంపేశారు. నేను అడుగుతున్నా, నీకు నష్టం కలగొచ్చు, మానసికంగా కలగొచ్చు, ఆధ్యాత్మికంగా కలగొచ్చు, లేదా ఆర్థికంగా కలగొచ్చు, శారీరకంగా కలగొచ్చు, లేదా ఇంకా కుటుంబ పరంగా కలగొచ్చు, ఫినాన్షియల్గా కలగొచ్చు, ఏదో ఒకటి కలగొచ్చు. నేను అడుగుతున్నా, ఎవరికో నష్టం చేసిన వాడు నువ్వు క్షమించేసి పెద్ద బిల్డప్ ఇచ్చేకు. నీకు నష్టం కలిగితే నువ్వు క్షమించగలవా? అలా క్షమించినప్పుడు నీకు ఫిలిష్తీలకి తేడా ఏం లేదు. అలా క్షమించలేనప్పుడు నేను క్షమించగలను అనే బిల్డప్ ఇచ్చే యాటిట్యూడ్ కూడా మనం చంపుకోవడం చాలా మంచిది. ఎందుకంటే దేవుడు చెప్పిన మాట, మన సహోదరులను మనం ఏం చేయాలి చెప్పండి? మన ఎడల తప్పిదం చేసిన వారిని మనం ఏం చేయాలి? క్రీస్తు కూడా, యేసుప్రభువు వారు కూడా, నువ్వు వాళ్ళని కొట్టినందుకు నేను క్షమిస్తున్నా అని చెప్పాల. నన్ను కొట్టారు, నన్ను చంపుతున్నారు, అయినా నేను క్షమిస్తున్నాను. యేసుప్రభువు వారు చెప్పినట్టుగా క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు చెప్పండి మనము కూడా కలిగి ఉండాలి. అలా కలిగి లేకపోతే మీకు ఫిలిష్తీలకు తేడా ఏం లేదనే వాస్తవాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇక వీరు చేసిన నెక్స్ట్ తప్పిదం ఏంటో చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం. ఎందుకు ఈ మాట చెప్పానంటే, నాకు బాగా ఇష్టమైన మిషనరీలో ఒక మిషనరీ ఉన్నాడండి, గ్రాహం స్టెయిన్స్ గారు. నేను ఇప్పటికీ ఆశ్చర్యపోతాను. ఒకవేళ నేను ఆ ప్లేస్లో ఉంటే ఆ మాట నేను అనగలనా అనే డౌట్ నాకు ఇప్పటికీ ఉంటుంది. అంటాను అని చెప్పడం వేరు, సిచ్యువేషన్లో దిగిన తర్వాత అనగలనా అనే డౌట్ వస్తూ ఉంటుంది. ఏంటంటే, గ్రాహం స్టెయిన్స్ గారు ఎక్కడో ఆస్ట్రేలియా నుండి వాళ్ళ కుటుంబ సమేతంగా ఒరిస్సా ప్రాంతానికి వచ్చి, ఒరిస్సాలో అనేకమైన వైద్య రంగంలో అనేకమైన మంచి కార్యక్రమాలు చేసి, అనేక మందికి కుష్ఠరోగులకి అందరికీ బాగు చేసి, ఎంతో మంచి మిషనరీ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు జరిగించిన తర్వాత ఈ మతోన్మాదులు ఏం చేశారంటే ఆయన్ని, వాళ్ళిద్దరు పిల్లల్ని చంపేశారు. జీప్లో పడుకున్నప్పుడు వాళ్ళిద్దరిని ముగ్గురిని కలిపి కాల్చి చంపేశారు. చంపేసిన తర్వాత వాళ్ళ వైఫ్ కోర్టు చెప్పిన మాట చెప్పనా, అమ్మ నువ్వు కేసు పెడితే మేము స్వీకరిస్తాము అని సంథింగ్ ఎవరో చెప్తే అన్నారంట. ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళ వైఫ్. ఏంటంటే, నేను చేసిన తప్పిదాలను నా ప్రభు క్షమించాడు, ఈ వీళ్ళు చేసిన తప్పిదాలు నేను కూడా, భర్తను చంపేస్తే, పిల్లల్ని చంపేస్తే ఆ తల్లి చెప్పిన మాట ఏం చెప్తున్నారు? నిజంగా క్రైస్తవ్యము ఎంత రిఫార్మేషన్ తెచ్చిందంటే భారతదేశానికి, ఈ ప్రేమతో జయించింది. వేరే వాళ్ళందరూ చూడండి ఖడ్గాలు పట్టుకొని జయిస్తే, క్రైస్తవ్యం భూ ప్రపంచం దేంతో జయించింది చెప్పనా? ప్రేమతో జయించింది. అయినప్పటికీ క్రైస్తవ్యానికి చాలామంది భయపడతా ఉన్నారు. ఇప్పుడు ఒకవేళ ఆవిడ ఈ ఇండియాకు వస్తే మళ్ళీ ఎక్కడ ఈవెంట్ చూసి అందరూ ఒరిస్సాలో ఆవిడ వారి వల్ల మేలు పొందిన ఆ జనరేషన్స్ అన్ని యేసుప్రభువుని నమ్ముతారు అనుకున్నారో ఏమో తెలియదు, కానీ ఇండియాకి రావడానికి ఆవిడకి పర్మిషన్ ఇవ్వట్లేదు. ఎంత గొప్ప వ్యక్తి ఆవిడ అంటే, తన భర్తను చంపేసిన, తన ఇద్దరు పిల్లలు, చిన్న పిల్లలు, ప్రేమ్ గడు, ప్రణీత్ గడు అంత ఉంటారు, వాళ్ళు చంపేస్తే నేను అడుగుతున్నా, ఒక వీళ్ళనే ఎవరైనా వేసేసారనుకోండి, మీరు క్షమిస్తారా? డౌటే, నాకైతే డౌటే. అంటే అందరి విషయంలో డౌటే, నా విషయంలో కూడా అంటున్నాను. చెప్పడం చాలా ఈజీ అండి, నేను ఎప్పుడు అంటాను, అందుకే వాక్యం చెప్పడం చాలా ఈజీ. మనం ఇలా అరే పనికి మాలినోడు అని తిట్టారు అనుకోండి, ఎవరు నువ్వేరా పనికి మాలినోడివి అంటాం, వెంటనే కౌంటర్ అయిపోతే లోపలంతా గులుగులు అయిపోద్ది మనకి కదా. ఒకళ్ళు ఏమన్నా అంటే వెంటనే కౌంటర్ పడిపోవాలి. సేవకులు కూడా చూడండి, పొరపాటున ఎవరో ఒకరు అన్నారనుకోండి, ఇక నెక్స్ట్ డే మెసేజ్ అంతా ఎవరి గురించి? వాళ్ళ గురించి. ఇక సంఘానికి ఎందుకు వస్తారో, సంఘంలో కౌంటర్లు ఎందుకు వేస్తారో నాకు ఎప్పటికీ తెలియదు. మీరందరూ వాక్యం కోసం వస్తారా, కౌంటర్ల కోసం వస్తారా? ఎవరో నన్ను యూట్యూబ్లో తిడతారు, ఫర్ ఎగ్జాంపుల్ తిట్టారు అనుకుందాం. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి ఆయన తిడితే మా గొడవల వల్ల మీరు పొందిన లాభం ఏంటి చెప్పండి? ఏమైనా ఉందా? నేను తిట్టాలని కూడా ఫోన్ చేసి, తిట్టడం దరిద్రం, వాళ్ళు నిజంగా తిట్టాలని కూడా ఫోన్ చేసి తిట్టుకోవచ్చు, కామెంట్స్లో తిట్టుకోవచ్చు, మెసేజ్లో తిట్టుకోవచ్చు. ఇప్పుడు ప్రియులారా జాగ్రత్తగా వినండి, నేను పలానా వ్యక్తిని తిడుతున్నాను, మీరందరూ జాగ్రత్తగా వినండి అని ఆ రెఫరెన్స్లన్నీ ఆ వ్యక్తికి ఆపాదిస్తా. నువ్వు ఎట్లా ఆకాశం నుండి పడిపోతుంటే ఇది దెయ్యం గురించి నెప్పుకొద్దు పక్కకు పెట్టేసి ఎవరికి అప్లై చేస్తుంది దాన్ని? ఆ వ్యక్తికి అప్లై చేసేసి ఇక ఆయనకి కౌంటర్లు వేయడానికి నేను ఎందుకు?
అరే ఒక వ్యక్తి నిన్నేదో అంటుంటే నువ్వు తట్టుకోలేని పొజిషన్లో ఉంటే నువ్వు ఏం సేవకుడివి, నువ్వు ఏం క్రైస్తవుడి? నేను సేవకుల గురించి మాట్లాడలేదు. క్రైస్తవులందరూ విశ్వాసువి, ఎలాంటి విశ్వాసులు, ఎలాంటి సాధారణ విశ్వాసులుగా మనం పిలువబడుతున్నామో ఈ విశ్వాసుల గురించి కూడా నేను మాట్లాడుతున్నాను. ఒకరు నిన్ను ఏదైనా అంటే పడలేని స్వభావంలో నువ్వుంటే, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మనమైతే క్రిస్టియన్స్ అయితే కాదు. సమూయేలు మొదటి గ్రంథం చూద్దాం, 13వ అధ్యాయం 19 నుండి చూద్దాం. 19 నుండి చూద్దాం ఒకసారి. 19 నుండి చూద్దాం. హెబ్రీయులు కత్తులను ఈటలను చేయించుకుందురేమో అని ఫిలిష్తీయులు ఇజ్రాయేలీల దేశమందంతటా కమ్మరవాండ్రు లేకుండా చేసి ఉండిరి. ఏం చేశారంట? ఒక విషయం చెప్పనా, మన 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 వ్యాపారం వృద్ధిలోనికి తీసుకొని రావడానికి మనం కష్టపడడం తప్పేం కాదు. కానీ వేరే వాడిని తొక్కేసి మన వ్యాపారం పైకి తీసుకొని రావాలనుకోవడం ఖచ్చితంగా కొందరు, అందరూ కాదు కానీ కొందరు చేసే పని ఏం చెప్పనా, పంక్చర్ షాప్ ఉంటుంది చూసారా, పంక్చర్ షాప్కి అటు ఒక 100 మీటర్లు ఇటు ఒక 100 మీటర్ల దూరంలో కొందరు చేస్తారంట. నేను విన్నాను. ఏం చేస్తారు వీళ్ళు, ఈ ఉంటాయి చూసారా, థాన్స్ టైప్లో ఉంటాయి, పంక్చర్ అయిపోవడానికి ఈ ఉంటాయి చూసారా, పిన్నులు ఉంటాయి చూసారా, అవి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతారు. ఎందుకు? ఆడికి నష్టం ఎవరికి లాభం? వీళ్ళకి లాభం కదా. ఇప్పుడు ఇతను వ్యాపారం పెట్టుకొని బ్రతకడం తప్పు కాదు, వేరేవాడికి బొక్కెట్టి నేను బ్రతకడం అనుకోవడం తప్పు, అంతే కదా. ఇప్పుడు మీరు కూడా చాలా వ్యాపారాలు చేస్తారు. మనం రేపు పొద్దున వేరే వ్యాపారం స్టార్ట్ చేసామనుకోండి, నేను ఎదగాలి అనుకోవడం తప్పు కాదు. కానీ వేరే వాడికి మనం ఏం చేసి వాడి నష్టంలోనికి దించి మనం తప్పు కదా అది. వీళ్ళు ఇనుప పనిముట్లు చేసేవారు, ఇనుప పని చేసేవారు. వీరేం చేశారంట, ఇజ్రాయేల్లో ఒకవేళ ఉంటే, ఇలాంటి వారు ఉంటే వారు ఆయుధాలు వారు తయారు చేసుకుంటారు, మనకి బిజినెస్ క్లయింట్స్ ఏమి ఉండదు అనుకున్నారు. మొత్తానికి ఆ ఆయుధాల్లో పని చేసే వాళ్ళందరిని చంపేసి మీకు ఏమైనా కావాలంటే మా దగ్గరికి వచ్చేయండి అని చెప్పారంట. ఎంత దారుణం చూడండి, ఎంత భయంకరమైన స్కామ్ చూడండి. కొన్ని వ్యాపారాల్లో ఇంకా మీరు విన్నారో లేదు నాకు తెలియదు కానీ ఇన్సూరెన్స్ స్కామ్ అని ఎప్పుడైనా విన్నారా? ఇన్సూరెన్స్ స్కామ్, హెల్త్ ఇన్సూరెన్స్ స్కామ్. ఏ డిసీజ్ లేనట్టుగా ఒక దొంగ సర్టిఫికేట్ డాక్టర్ దగ్గర తీసుకొని చచ్చిపోయే నెల ముందు ఇన్సూరెన్స్ కట్టేస్తారు. ఫుల్ టర్మ్ ఇన్సూరెన్స్ సంథింగ్ ఏవో ఉంటాయి, ఇన్సూరెన్స్ కట్టేసి ఆ నెలలో వాళ్ళు చనిపోగానే వాళ్ళ నుంచి వచ్చే ₹1,00,00,000 లేదా లక్షల్లో ఉన్న రూపాయలు, ₹1,50,00,000 వీళ్ళు తీసేసుకుంటూ ఉంటారు. అంటే నేనేం చెప్తుంటే, మనం చేసిన పనిలో దేవుడు న్యాయమైన పనా కాదా చూస్తాడు. గమనించండి, దేవుడు ప్రతి దానిలో లెక్క అడుగుతాడు. మాటల్లోనే కాదు, చేతల్లోనే కాదు, సంఘానికి వచ్చే విషయంలోనే కాదు, మొత్తానికి ప్రతి దానిలో దేవుడు ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. మీరు చేసే వ్యాపారాలు కూడా సరిగ్గా ఉండాలి, మీరు చేసే పనులు కూడా సరిగ్గా ఉండాలి. వ్యాపారాల్లో అబద్ధాలు, పనుల్లో అబద్ధాలు, ఇవన్నీ చెప్తున్నారు అనుకోండి. మీరు అనొచ్చు, అబద్ధాలు చెప్పకపోతే వర్క్ అవ్వదండి, అబద్ధాలు చెప్తే వర్క్ అవ్వదండి. నిజంగా పరలోకానికి వెళ్ళారు. ఎందుకు? అబద్ధానికి జనకుడు ఎవరు చెప్పండి? యోహాను సువార్త 8వ అధ్యాయంలో దేవుడు అంటాడు, వీడు అబద్ధమునకు జనకుడు. ఎవడు వాడు? అపవాది. సో అబద్ధం చెప్పినప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది, మీ తండ్రి పరలోకముందున్న తండ్రి కాదు, మీ తండ్రి నరకంలో బంధించబడబోచున్న తండ్రి. ఎవడు వాడు? అపవాది, ఆదిఘట సర్పం. సో ఇక్కడ మై డియర్ అబద్ధికులు ఎవరైనా ఉంటే, ఎందుకో మా వాడు లీవ్ పెట్టడానికి అబద్ధాలు, పెళ్లి చేసుకోవడానికి అబద్ధాలు చెప్తారు కదా. పెళ్ళి ఏంటి, 1000 ఒక పెళ్లి చేయడానికి ఎన్ని అబద్ధాలు చెప్పాలంట? ఆవిడ 10,000 అబద్ధాలు చెప్పొస్తుంది మీ ఇంటిని సాగుకొట్టడానికి. వద్దు. న్యాయంగా పెళ్ళిలో అయినా సరే, దేనిలో అయినా సరే, లీవ్ కోసమైనా సరే, ఏదైనా సరే అబద్ధాలకు దూరంగా ఉండండి, మోసాలకి దూరంగా ఉండండి. అలా ఉండమండి, నై చెల్తా అంటే దేవుడు కూడా అంటాడు, నువ్వు పరలోకానికి నై చెల్తా. మరి పరలోకం కావాలనుకుంటే ఏం మానేయాలి? అబద్ధాలు మానేయండి ఖచ్చితంగా. నేను ఎప్పుడు చెప్తా, నేను ఎవరు ఫీల్ అవ్వకపోయినా న్యాయంగా మాట్లాడడం మీరు నేర్చుకోండి. నేను ఎప్పుడు అంటూ ఉంటాను, నేను అబద్ధం చెప్పను, చచ్చినా చెప్పను. ఎందుకంటే ఒక అబద్ధం చెప్పామనుకోండి, దాన్ని పోషించడానికి ఇంకో తప్పు చేయాలి, అవునా? దాన్ని పోషించడానికి ఏం చేయాలా? ఇంకో తప్పిదం చేయాలి. ఇప్పుడు ఒక్క అబద్ధాన్ని కాపాడుకోవడం కోసం 100 తప్పులు చేసే బదులు ధైర్యం చేసి మొదటి అడుగులోనే అవును అని అనేస్తే చెప్పండి. అందుకే ఎప్పుడు అసలు అబద్ధాల జోలికే వెళ్ళను. నేను సీరియస్గా చెప్తాను. అబద్ధాలు అంటే ఎందుకో నాకు బలంగా నాటుకున్న ఒక మాట ఏంటంటే, మేము చిన్నప్పుడు నల్గొండలో బ్యాప్టిస్ట్ చర్చ్కి వెళ్ళేవాళ్ళం. నేను అప్పటికి సండే స్కూల్ వెళ్తున్న పరిస్థితి, మేబీ నా 7th క్లాస్ 8th క్లాస్లో అనుకుంటాను. బ్యాప్టిస్ట్ చర్చ్లో ఎలా ఉండేదంటే, నెలకొకరినో లేదా 2 నెలలకొకరినో ఒక కాన్స్టాంట్ పీరియడ్ ఆఫ్ టైంలో ఒక గెస్ట్ స్పీకర్ని తీసుకొని వస్తూ ఉండేవారు.
ఆ గెస్ట్ స్పీకర్స్లో హ్యారీ గోమ్స్ అంకుల్ అని ఉండేవారు. వారి టీంని చూసి నేను సేవ చేయాలని ఇన్స్పైర్ అయ్యాను. అది పక్కకు పెట్టేస్తే ఏదో సేవకులు వచ్చారు, ఆయన పేరేంటో నాకు తెలియదు. నేను ఎప్పుడు చర్చికి కూడా వెళ్ళలేదు, నాదంతా సండే స్కూల్లోనే ఉండేవాడిని. సండే స్కూల్కి చర్చికి కొంచెం ఏరియా దూరం ఉండేది. సండే స్కూల్ అయిపోయిన తర్వాత చర్చ్ అయిపోవడానికి ఒక అరగంట టైం ఉండేది. ఈ అరగంటలో మేమంతా బయట కూర్చొని ఉండేవాళ్ళం, అమ్మ డాడీ కోసం వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళం. అప్పుడు ఎవరో ఒక స్పీకర్, ఆయన పేరు కూడా నాకు తెలియదు, ఆయన అంత గుర్తు కూడా నాకు లేదు. కాకపోతే ఆయన చెప్పిన మాట ఏం చెప్పనా, ఇదే చెప్పాడు. జనరల్గా ఈజీగా అందరూ అబద్ధాలు చెప్పేస్తాం కదా, అబద్ధాలను జయించి చూడండి అని చెప్పాడు. ఆ తెలిసి తెలియని టైంలో నాలో పడ్డము, అది బహుగా విస్తరించడము, బహుగా ఫలించడం ఏమైందో తెలియదు. కానీ ఆ స్పీకర్ ఎవరో తెలియదు, ఆయన ఆ రోజు చెప్పిన మెసేజ్ ఏంటో కూడా నాకు తెలియదు. ఈ ఒక్క మాట నన్ను ఎందుకో బాగా నాటుకొని పోయింది. ఆ రోజు నుంచి అబద్ధాలు చెప్పకూడదు అని అనుకున్నాను. చిన్న కాదు, నాకు ఆనవాయితీగా మారిపోయింది. ఎందుకు ఈ మాట చెప్తుంటే, క్రైస్తవులుగా మీరు కూడా దేనికి దూరంగా ఉండాలి చెప్పనా? అబద్ధాలకు మనం దూరంగా ఉంటేనే దేవుని బిడ్డలం. లేదు అని అంటే ఖచ్చితంగా దేవుని వారమైతే కాదు. ఇక చివరిగా 2 విషయాలు నేను చెప్పి నేను ముగిస్తాను. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 26వ వచనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చూద్దాం. దావీదు, జీవము కలిగిన దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, వాని చంపి ఇజ్రాయేలీల నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏంటి? తర్వాత సంగతి అదంతా. కాకపోతే ఈ ఫిలిష్తీయులు చేసిన తప్పు ఏంటంటే, ఆ 40 రోజులు నీకేదైనా తప్పిదం ఉంటే, నీకేదైనా పగుంటే మీరు తిట్టుకోవాలి. కానీ వీళ్ళు ఏం చేశారంట? జీవము గల దేవుణ్ణి తిరస్కరించారంట. గమనించండి, ఎప్పుడైతే దేవుణ్ణి తిరస్కరిస్తామో గుడ్డిగా ఫిక్స్ అయిపోండి, దేవుడు మనల్ని కూడా ఏం చేస్తాడు? తిరస్కరించేస్తాడు. నేను అడుగుతున్నా, మీ వ్యక్తిగత జీవితాల్లో, మీ సంఘ జీవితాల్లో, లేదా మీ విశ్వాస జీవితాల్లో, లేదా మీ కుటుంబ జీవితాల్లో, మీ ఆర్థిక పరిస్థితుల్లో మీరు ఎలాంటి వ్యక్తిత్వం కలిగి ఉన్నారు? దేవుణ్ణి తిరస్కరించి, దేవుణ్ణి పక్కకు పెట్టేసి కొన్ని లాభాల కోసం కొన్నిసార్లు దేవుణ్ణి తిరస్కరించే వారిగా ఉన్నారా? కొన్ని పనుల కోసం కొన్నిసార్లు దేవుణ్ణి తిరస్కరించే వారిగా ఉన్నారా? ఎలాంటి వారిగా మీరున్నారు నాకే తెలియదు. కానీ గమనించండి, నాకు టైం అయిపోతుంది కాబట్టి ఫాస్ట్గా చెప్తున్నాను. మీరు ఒకవేళ దేవుణ్ణి తిరస్కరించే టైప్లో మీరుంటే, గొలియాతు బలవంతుని దేవుడు ఎవరిని పెట్టి చంపించేశారు చెప్పండి? చిన్నోడిని. కుక్క మీదకి వచ్చినట్టు వస్తున్నావేంట్రా అన్నాడు గొలియాతు. నీకు నేనే ఎక్కువరా అన్నాడు దావీదు కదా. సో ఎవరినైతే మనం తక్కువ అంచనా వేస్తాం, వాళ్ళతోనే పెద్ద దెబ్బ కొట్టిస్తాడు దేవుడు. సో దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏం చెప్పనా, దేవుణ్ణి తిరస్కరించడం కానీ, బెదిరించడం కానీ, బ్లాక్మెయిల్ చేయడం కానీ, లంచగొండితనం కానీ, లేదా మనకు నష్టం కలిగిందని పగ తీర్చుకోవడం కానీ, ఈ లక్షణాలు మనలో ఉంటే ఫిలిష్తీయుల వలె మనం కూడా ఏమైపోతాం? ఖచ్చితంగా వధించబడతాం. అండ్ చివరికి ఒక మాట చెప్పాలంటే, ఇంతకుముందు చెప్పాను, ఎక్రోను వారి విషయంలో దేవుడు చెప్పిన మాట, ఈ మాట మీరు గుర్తుంచుకోండి అని చెప్పాను. ఏంటా మాట? వారు తమ బలమును వారికున్న దాని మీద ఆధారం చేసుకున్నారంట. ఇంతకీ వారికి ఉన్నది ఏంటి? వారి బలం మీద వారు ఆధారపడ్డారు. గమనించండి, దేవునికి నచ్చని అన్నిటికంటే భయంకరమైన పాపం అని చెప్పనా, నీ మీద నువ్వు ఆధారపడడం భయంకరమైన పాపం. బైబిల్ ప్రకారంగా నీ మీద నువ్వు ఆధారపడడం భయంకరమైన పాపం. అది ఏ విషయంలో అయినా. మనం ప్రతి విషయంలో ఎవరి మీద ఆధారపడాలి చెప్పండి? ఎవరి మీద ఆధారపడాలి? ఆయన నిన్ను గురించి చింతించుచున్నాడు కనుక నీ చింత యావత్తు, నీ ప్రవర్తన అంతటి మీద చెప్పండి ఆయన అధికారానికి లోబడాలంటే, మనం మాత్రం నిజంగా నేను అడుగుతున్నాను, అప్పుడప్పుడు మన బలం మీద, మన జ్ఞానం మీద ఆధారపడట్లేదా? నేను అడుగుతున్నాను కొయిర్ వాళ్ళని, ఒక్కసారైనా ప్రభా మేము సంఘంలో పాటలు పాడుతున్నాం, చెప్పబడే వర్తమానం బట్టే కాదు నాయన, మేము నిలబడి పాడుతున్న పాటను బట్టి అనేక మంది రక్షించబడాలి, నా సంఘం ఉజ్జీవించబడాలని మీ పాటల కోసం ఒక్కసారి ఉపవాసం ఉన్నారా మీరు? అడుగుతున్నాను. పాటల కోసం కొయిర్ వాళ్ళని, పాటల కోసం మీరు ప్రార్థన చేయకపోతే, పాటలు ఏముంది, ఎందుకు మీరు ప్రార్థన చేయరు? మనకు వచ్చిన అరకొర మ్యూజిక్కే నాకంటే మించిన యోధులు ఎవరు ప్రపంచంలో అనుకుంటాం. మనకు వాయిస్లు బాగున్నాయి, పాట రాదు. సీరియస్గా చెప్తున్నా, మీ వాయిస్లు బాగున్నాయి, మీరు పాటలు, నిజంగా చెప్పాలంటే పాటలు మనకు రావు. మీకే కదా, నాకు కూడా రావు. నేను 2 వ్యక్తుల గురించి నేను చెప్తానండి. ఒకటి, హైదరాబాద్లో బెన్నీ అన్న అని ఒక అన్న ఉంటారు, సింగర్. నాకు చాలా ఇష్టమైన సింగర్. ఒక రకంగా ఆయన ఫ్లేవర్ ఎలా ఉంటుందో చెప్పనా, హేమచంద్ర గారి వాయిస్ ఎలా అయితే ఉంటుందో ఇంచుమించు, నాకు దాన్ని ఏమంటారో తెలియదు, అలా పోల్చొచ్చు లేదు నాకు తెలియదు. కానీ సేమ్ ఇప్పుడు ఎడబాయి నీకురపై పాటలు పాడినప్పుడు హేమచంద్ర గారి వాయిస్ ఎంత స్వీట్నెస్ అయితే ఆ పాటల్లో ఉంటుందో, ఈ అన్న పాడినప్పుడు నాకు అంత స్వీట్నెస్ అనిపిస్తుంది.
నాకు ఇష్టమైన పాట ఏమైనా ఉంటే, నాకు ఎవరైనా సింగర్స్ తెలిస్తే అన్న ఈ పాట పాడరా అని అడుగుతాను. ఎందుకంటే మనకు పాట రానప్పుడు వాళ్ళతో పాడించుకొని మనమైనా ఆనందం పొందుదాం అని. అలా నేను ఒకసారి అడిగితే ప్రాక్టీస్ చేయలేదు సన్ని, ప్రాక్టీస్ చేసి పాడతా అన్నాడు. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ పిఎస్ఎస్ పాల్ అన్న ఉన్నాడు. పిఎస్ఎస్ పాల్ అన్న కూడా, అన్న ఈ పాట పాడిన అన్న ఈరోజు మీటింగ్లో అంటే ప్రాక్టీస్ చేయలేదన్న అంట. వాళ్ళు సింగర్లు ఏ స్టేజ్ ఎక్కి ఇలా అంటాడు, ఇలాంటి లాస్ట్ గెట్ టుగెదర్లో చెప్పాను కదా, బీట్ చెప్పి ఏ స్కేల్లో ఉంది అన్నీ చెప్పి ఇలా వాయించండి అలా వాయించండి అని చెప్పగలిగిన వారు ఈ పాట పాడండి అంటే ఏం చేస్తారు చెప్పనా? ప్రాక్టీస్ చేయలేదన్న. ఒకసారి ఒక 5 times అలా విని నేను పాడుతున్నాను. వాళ్ళ ఆలోచన ఏంటంటే, నేను పాడిన తర్వాత ఆ పాట ద్వారా అనేక మంది దేవుణ్ణి తెలుసుకోవాలి. మన పాట ఎట్లుంటే గుడ్డెద్దు చేయబడినట్టు ఉంటుంది కదా. అలా వచ్చి పాట పాడే ముందు, అన్న ఈ పాట విన్నావా అంటే, పల్లవి వచ్చి నాకు పాడమంటావా అని స్టార్ట్ చేస్తాం. ఎంత పల్ల వరకు ఒకటే. ఇక చరణం ఆస్ట్రేలియాకి వెళ్తుంది, సెకండ్ చరణం ఇంగ్లాండ్కి వెళ్ళిపోద్ది, ఇంకో చరణం అమెరికాకి వెళ్ళిపోద్ది, ఇంకో చరణం ఏ జనం లేని అంటార్కిటికాకి కూడా వెళ్ళిపోద్ది కదా. నేనేమంటున్నా అంటే, నీ జ్ఞానం మీద వచ్చులే, ఇక దేవుని సహాయం ఎందుకు? నా వాయిస్ బాగానే ఉందిగా, తప్పు. ఈవెన్ మెసేజ్ చెప్పడానికి కూడా ఎంత ప్రిపరేషన్ ఉండాలి తెలుసా? చాలామంది అసలు ప్రిపేర్ అవ్వకుండా 4 వచనాలు పట్టుకొని వచ్చేసి చెప్పడం, అది కాదు మెసేజ్ చెప్పే విధానం, అది కాదు. ప్రిపేర్ అవ్వాలి, ఖచ్చితంగా అవ్వాలి. నేను చాలామంది సేవకులను చూశాను, కొందరు సేవకులను చూశాను, ఏం ప్రిపరేషన్ ఉండదు. ఆ రెఫరెన్స్ బుక్ ఒకటి ఉంటుంది చూసారా, 365 రోజులకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రెఫరెన్స్, ఒక్కొక్క పుస్తకం ఏదో ఉంటుంది. ప్రసంగానికి కిటికీలు, ప్రసంగానికి తలుపులని సంఘ కాపర్ల కోసం బుక్ స్టాల్స్లో అమ్ముతారు. కరెక్ట్గా 52 వర్తమానాలు ఉంటాయి. 52 ఎందుకు ఉంటాయి అనుకున్నారు? సంవత్సరానికి 52 వారాలు కాబట్టి. కష్టం లేకుండా ఉదయాన్నే ఆదివారం ఉదయం లేచి ఆ వారానికి ఏముందో చూసి దేవునికి స్తోత్రం అని అనుకొని మధ్యలో 10 సార్లు హల్లెలూయా అని, 20 సార్లు ఆమేన్ అనేసి, మళ్ళీ చదవండి, రెండోసారి చదవండి, మూడోసారి చదవండి అని ఒక 40 నిమిషాలు టైంపాస్ చేసేసి, అందరికీ కాదులేండి, కొందరు ఉన్నారు అలాంటి వారు. కష్టపడాలి కదా. నీ బలం మీద, నీ జ్ఞానం మీద అంతా నాకు వచ్చు కదా, నాకేముందిలే అనుకోకూడదు. ఒక్కొక్క మెసేజ్ ప్రిపేర్ అవ్వడానికి రాత్రులు కూర్చోవాలి. కనీసం ఒక 5 గంటలు 6 గంటలు మనం ప్రిపేర్ అవ్వాలి. అలా ప్రిపేర్ అయ్యే దేనికి? మన జ్ఞానాన్ని బయటికి తీసుకొని రావడానికి కాదు, నాకు ఇంత స్టఫ్ ఉందని చెప్పుకోవడానికి కూడా కాదు. నా ఎదురు కూర్చున్న దేవుని బిడ్డలను ఖచ్చితంగా ఈరోజు నేను నిలబెట్టాలి అని అనుకోవాలి. అలా మీరు వాక్యం చెప్పే విషయంలో కానీ, పాటలు పాడే విషయంలో కానీ, ఏ విషయంలో అయినా, సంఘం విషయంలో కానీ మీరు దేవుని మీద ఆధారపడకపోతే దేవునికి నచ్చరు. మెయిన్గా దేవునికి ఈ ఫిలిష్తీయులు నచ్చని దేని విషయం చెప్పనా? తమ బలం మీద ఆధారపడ్డారు. వాళ్ళు దేని మీద ఆధారపడ్డారు? తమ బలం మీద ఆధారపడ్డారు. దేవునికి అసలు అది నచ్చదు. తన ప్రవర్తన అంతట్లో ఒక మనిషి ఆధారపడితే ఎవరి మీద ఆధారపడాలి చెప్పండి? దేవుని మీద. నేను అడుగుతున్నా, మీ పనుల్లో ఎవరి మీద ఆధారపడుతున్నారు? మీ పాటల్లో ఎవరి మీద ఆధారపడుతున్నారు? మీరు వింటున్న మాటల్లో ఎవరి మీద ఆధారం చేసుకున్నారు? ఒక విషయం చెప్తాను చూడండి. మనం ఎప్పుడైనా గమనించండి, మన లైఫ్లో ఒక పని చేసేటప్పుడు మంచి మాట, చాలా జాగ్రత్తగా విందాం. లైఫ్లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోండి. మనం ఒక పని చేసేటప్పుడు ఆ పని అయిపోయిన తర్వాత మనం ఈ విధంగా అనుకోవాలి, ఈ పనిని నేను చేస్తే, ఈ పని అయిపోగానే నేను దేవునికి స్తోత్రం అని చెప్పగలనా అనే క్వశ్చన్తో పని స్టార్ట్ చేయండి. అర్థమవుతుందా? ఎందుకు మనం ప్రతి విషయంలో ఎవరికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట? థ్యాంక్స్ ఎవరికి చెప్పాలి? కృతజ్ఞతలు ఎవరికి చెప్పాలి? దేవునికి. బైబిల్ సెలవిస్తుంది కదా, మీరు ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఇది దేవునికి ఇష్టమైనది, ఇది దేవుని చిత్తము అని చెప్పిన మాట ఏదైతుందో, మీరు ఏ పని చేసేటప్పుడైనా ఒక క్వశ్చన్ మీకు మీరు వేసుకోండి. నేను ఇప్పుడు ఈ పని చేస్తే, ఈ పని ఎండింగ్లో నేను దేవునికి థ్యాంక్స్ చెప్పగలనా? ఆ క్వశ్చన్ మిమ్మల్ని చాలా పాపాల నుండి తప్పించేస్తుంది. ఇప్పుడు అబద్ధం చెప్పాలనుకున్నారు, అప్పుడు మీరు క్వశ్చన్ వేసుకోండి, ఇప్పుడు ఈ అబద్ధం నేను చెప్తే, ప్రభువా ఈరోజు నాకు ఆయుష్నిచ్చి, చక్కని స్వరాన్ని ఇచ్చి, అబద్ధం చెప్పించి కార్యము జరిగించిన దేవా స్తోత్రం అని చెప్పలేరు కదా. క్వశ్చన్ చేసుకోండి, నేను దీనికి స్తోత్రం చెప్పలేను అన్నప్పుడు ఆ పని మానేయండి. ఒకరిని మోసం చేసి నువ్వు లాభం పొందే పని ఒకటి ఉంటే మళ్ళీ క్వశ్చన్ వేసుకోండి, ప్రభువా ఈ పని నేను ఎండింగ్లో నీకు స్తోత్రం తెలియచేయగలనా? ఆ క్వశ్చన్కి మీకు ఆన్సర్ ఎస్ అయితే చెయ్యండి, లేదు అంటే ఆ పని మీకు ఎంత లాభం కలిగించేదైనా వద్దు. మొత్తానికి ఏదో దేవుని మీద ఆధారపడితే దేవుడు మనల్ని సిగ్గు పొందనివ్వడు, దేవుని మీద ఆధారపడితే దేవుడు మన తలను దించనివ్వడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉందా. ఇలాంటి పనులు చేయడం బట్టి ఫిలిష్తీయులను దేవుడు టోటల్గా నశింపజేసేసి, ఆ తర్వాత కాలక్రమేణా ఈజిప్ట్ వాళ్ళు ఫిలిష్తీ మీద దాడి చేశారు, బబులోను వారు ఫిలిష్తీయుల మీద దాడి చేశారు, గ్రీకులు ఫిలిష్తీయుల మీద దాడి చేశారు, మక్కాబీయులు ఫిలిష్తీయుల మీద దాడి చేశారు, రోమీయులు ఫిలిష్తీయుల మీద దాడి చేశారు. మరలా ఈ క్రీస్తు శకం 1948లో
ఈజిప్ట్ మరలా దాడి చేసింది. ఆ తర్వాత 1966లో గాజాని ఇజ్రాయెల్ క్యాప్చర్ చేసింది. 1995లో మళ్ళీ గాజాను కొన్ని ఒప్పందాల వల్ల గాజాను వదిలేసింది. 2005లో ఇజ్రాయెల్ మరలా గాజాను చేతపట్టుకుంది. ఆ గాజాను టోటల్గా గాజా నుంచి తన సైన్యాలను 2005లో ఇజ్రాయెల్ వెనక్కి తీసేసుకుంది. ఆ తర్వాత 2006లో గాజాలో హమాస్ వాళ్ళు అధికారంలోనికి వచ్చారు ఎలక్షన్స్ వల్ల. అప్పటి నుంచి ఇప్పటి వరకు హమాస్కి, తర్వాత ఈ గాజాకి, ఈ ఇజ్రాయెల్కి ఇప్పటికీ యుద్ధం జరుగుతున్నది. మొత్తానికైతే ఆనాడున్న వైభవం ఫిలిస్తీన్లు ఈనాడు లేదు. పైగా ఇప్పుడున్న వారు కూడా ఆ క్వాలిటీ ఫిలిస్టియన్స్ కూడా కాదు. తర్వాత రాజ్యాలు వేరైపోవడము, చెరల్లోకి వెళ్ళిపోవడము, తిరిగి కొందరు రావడం, అలా కలుషిత ఫిలిస్తీన్లు, కల్తీ జనం అంటారు చూసారా, అలాంటి జనం ప్రస్తుతం ఉన్నారు. సో ఇలాంటి ఒక ప్రపంచాన్ని భయపెట్టిన పొజిషన్లో నుండి చిన్న దేశాన్ని కూడా ఏమీ చేయలేని పొజిషన్కి ఈరోజు ఫిలిస్తియా దేశం వచ్చిందని కారణం భయంకరమైన పాపాలు. అందులో మొదటిది తన బలము మీద ఆధారపడ్డా. దేవుడు అంటారు, తన ధనమును నమ్ముకున్నవాడు, ధనమునే కాదు బలమును నమ్ముకున్నవాడు కూడా ఏమైపోతాడు? నాశనం అయిపోతాడు, పాడైపోతాడు. ఫిలిస్తియా దేశానికి పట్టిన గతదే. అందుకే మనం కూడా ఈ పాపాలన్నింటిని వదిలేద్దాం, దేవుని మీద ఆధారపడదాం. ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేయనట్లుగా మనం మన పనులు చేద్దాం. అలా చేయాలంటే ఖచ్చితంగా మనం చేయాల్సిన సిలువనే. అలా చేయాలంటే మనం ఖచ్చితంగా ప్రతి క్షణం మనం మదిలో ఉంచుకోవాల్సింది కూడా సిలువనే. సో దేవుడు ఆ సిలువ రక్తంలో మనం ఇంకా పరిపూర్ణులుగా చేసి మనం ఇంకా బలపరచునుగాక. ఫిలిస్తీయ ఆత్మ మనలో ఏ ఒక్కరిలో లేకుండా దేవుడు పరిపూర్ణత వైపు మనల్ని నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన ప్రతి ఒక్కరు మోకరించండి. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం.